తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఒక 18 years 20 years క్రాస్ కాగానే ఫస్ట్ మ్యారేజ్ అనేదే ఉంటుంది, కానీ ఇద్దరి మధ్య అఫెక్షన్ ఎలా ఉంటుంది అనేది. సో వీడితో భరించడం కన్నా నాకు అల్మనీ వస్తుంది, మెయింటెనెన్స్ వస్తుంది, సో సైడ్ అయిపోతాను. అలిమనీకి మెయింటెనెన్స్కి అని డైవర్స్ ఎవరు ఇవ్వరు. 4 walls మధ్య ఆ రియాలిటీ అనేది వాళ్ళు ఫేస్ చేసిన తర్వాతనే వాళ్ళు డిసైడ్ అవుతారు. మీరు 60 years వచ్చి హస్బెండ్తో ఉండాలని ఎంత బాగా కోరుకుంటారో మన కిడ్స్ మన పిల్లలు కూడా ఎండ్ ఆఫ్ ది స్టేజ్ మనీ మ్యాటర్ అవుతుంది, గోల్డ్ మ్యాటర్ అవుతుంది. వాళ్ళు డైవర్స్ చేసిన విషయము, వాళ్ళ బంధము సంబంధం అన్ని మర్చిపోయి ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ కంటే నేను సెకండ్ మ్యారేజ్ డివోర్స్ లాట్ ఆఫ్ ఫైల్ చేసిన. ఒక అమ్మాయి డైవర్స్ ఇచ్చి వచ్చి 2 yearsకి మళ్ళీ వచ్చింది నా దగ్గరికి. ఒకరు డైవర్స్ ఇస్తే ఒకరు హ్యాపీగా ఉండాలి, ఒకరు అన్హ్యాపీ ఉండొద్దు. ఇద్దరు అనేది ఈక్వల్గా అది రెమెడీస్ పొందాలన్నమాట. కొంచెం అక్కడికో ఇక్కడికో ఇండియన్ డైవర్సే బెటర్స్ అంట నేను. ఎందుకంటారా, డైవర్స్ అయిపోయినాక అతను ఏం నీ ఎనిమి కాదు. లైక్ మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్గా కాదు, ఒక ఇండివిజువల్ పేరెంట్గా మీరు రోల్ చేయవచ్చు. వైఫ్ జింజర్ గార్లిక్ ఏదైతే తినదు, హస్బెండ్ వెళ్ళి ఢిల్లీ కోర్టులో హైకోర్టులో పిటిషన్ ఇచ్చిండు డైవర్స్ కావాలని చెప్పేసి. అబ్బాయిలు కూడా సఫర్ అవుతున్నారని మనకు తెలుసు డివోర్స్ విషయం. అబ్బాయిలకు ఉన్న ఒక ఆయుధం ఒకటి ఇదే అనమాట, ఆర్సీఆర్ అంటారు. ఎప్పుడైనా మీ వైఫ్ బయటికి వెళ్ళిపోయింది అంటే నువ్వు ఎంత ఇచ్చినా ఎంత చూసుకున్నా రెస్పెక్ట్ అనేది ఇవ్వాలన్నమాట. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అనిత. ఇవాళ రేపు డివోర్స్ ఇది అసలు మన ఇండియాలోనే కాదండి, యూకే యుఎస్ ఫారిన్ కంట్రీలో కూడా డివోర్స్ కేసెస్ ఎక్కువయ్యాయి. అంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఎన్ఆర్ఐ సంబంధం అంటే ఒకలాంటి ఇంట్రెస్ట్ చూపిస్తారు, అక్కడికి వెళ్ళాలి సెటిల్ అవ్వాలని. కానీ తీరా చూస్తే జరుగుతుంది ఏంటి అంటే హత్యలు. వాళ్ళు నిజంగానే వాళ్ళు అక్కడ వెళ్ళి లైఫ్ లీడ్ చేస్తున్నారా, అక్కడ చాలా రకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. సో మనం రెగ్యులర్గా వింటుంది డివోర్స్ కేసెస్. అసలు డివోర్స్ అంటే డెఫినేషన్ ఏంటి, అసలు డివోర్స్కి రియాలిటీ ఏంటి? సో దాని గురించి ఇవాళ మనతో పాటు మాట్లాడడానికి మన స్టూడియోలో ఫ్యామిలీ కోర్ట్ అండ్ హైకోర్ట్ అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ డివోర్స్ స్పెషలిస్ట్ పప్పి గౌడ్ గారు. మామ్ నమస్తే అండి. హాయ్ నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నారా? ఓకే. మనం ఇంతకుముందుకు చెప్పుకున్నట్టుగానే డివోర్స్ అంటే ఇవాళ రేపు కామన్ థింగ్ మేడం. ఒకప్పుడు ఒక 10-15 years బ్యాక్ డివోర్స్ అనే వర్డ్ అంటే చాలా రేర్గా మనం వినేది. అలాంటిది అసలు ఇప్పుడు డివోర్స్ రెగ్యులర్గా అంటే చిన్న చిన్న ఇష్యూస్ కూడా డివోర్స్ తీసుకుంటున్నారు. అసలు డివోర్స్ అంటే తీసుకోవచ్చా లేదా, డివోర్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, సో లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నారు, సో దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ బిఫోర్ డివోర్స్కి మనం ముందు మ్యారేజ్ అనేది వెళ్దాం. ఓకే. ఫస్ట్ మన సిస్టమ్ ప్రకారం మ్యారేజ్ అంటే బేసిక్గా అది అందరూ గౌరవిస్తారు, పవిత్ర బంధం అని చెప్పేసి. సో మనం అందరం దాన్ని అట్లనే చూస్తాము. సో కేర్ బాండ్గా ఏదైతే ఈ మ్యారేజ్ పవిత్రమైనది అనే సిస్టంలో మెయిన్గా మనం చూసేది లవ్, అఫెక్షన్, కేర్, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉంటేనే పవిత్రమైన బంధం అనుకోవాలి. సో మన పెద్దవాళ్ళు ఏదైనా సిస్టమ్ ప్రకారం మ్యారేజ్ చేసేయాలి అమ్మాయికి తొందరగా. అంటే మన హిందూస్లో ఉండొచ్చు, ఇంకా మన ఆల్ ఓవర్ ఇండియాలో ఫస్ట్ అమ్మాయి అనగానే మ్యారేజ్ అంటే ఫస్ట్ వాళ్ళకు ఒక 18 years 20 years క్రాస్ కాగానే ఫస్ట్ మ్యారేజ్ అనేదే ఉంటుంది, కానీ అవతల పర్సన్ అసలు రెస్పాన్సిబిలిటీ ఉంటుందా, అసలు కేర్ ఉంటుందా, ఇద్దరి మధ్య అఫెక్షన్ ఎలా ఉంటుంది అనేది దాన్ని అసలు ఎవరు చూడరు. సో ఇప్పుడున్న జనరేషన్లో మనము చూస్తున్నాం, మ్యారేజ్ అనగానే ఫస్ట్ ఫంక్షనల్స్ బుక్ చేయడము, ఫోటో షూట్స్ ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. సో నేనేమంటా అంటే యాజ్ ఎ లాయర్గా
ఫస్ట్ మ్యారేజ్కి బిఫోర్ మీరు ఏదైతే ఇది ఫోటోషూట్ అనేది మీకు ఎంత ఇంపార్టెంటో దానికి బిఫోర్ మీరు కౌన్సిలింగ్ అనేది తీసుకోవాలి. ఎవరైతే అమ్మాయి కావచ్చు ఓకే అబ్బాయి కావచ్చు. సో దీనివల్ల వాట్ ఈజ్ లా అనేది, తర్వాత రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎలా ఉంటాయి అనేది మీరు ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గర సో మేము చేస్తూనే ఉంటాం అవి. అంటే ఇప్పుడు చాలా మందికి తెలీదు, కొంతమంది కొద్ది మంది వస్తున్నారు. సో మ్యారేజ్ సిస్టమ్ అనేది మంచిగా నడవాలి అంటే ఫస్ట్ మీరు గో విత్, అంటే మనం ఎంతో మ్యారేజ్ బ్యూరో అతనికి 50,000 1 lakh పే చేసి మరీ మనం అబ్బాయి బ్యాక్గ్రౌండ్ చూడము, ఫైనాన్షియల్ స్టేటస్ చూసేసి మ్యారేజ్ అనేది డిక్లేర్ చేస్తారు పేరెంట్స్ జనరల్గా. నేను అనేది దీనికి బిఫోర్ మ్యారేజ్ బ్యూరోకి ఈ ఫోటోషూట్స్కి బిఫోర్ ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి ఇద్దరికి కౌన్సిలింగ్ ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్కి. ఎందుకంటే నేను చూసిన డివోర్స్ కేసెస్లలో జనరల్గా ఏమవుతుంది అంటే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. చిన్న ఇష్యూ రాగానే ఇంతకుముందు మన మదర్స్ టైంలో ఫాదర్స్ టైంలో మనం చిన్నగా ఉన్నప్పుడు జనరల్గా ఏదైనా ఇష్యూస్ అయినప్పుడు మన పెద్దవాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళకు చెప్తుండే, సో ఉండు నువ్వు చేంజ్ చేస్తావు ఇక్కడ మనకే 4 members 5 members అని ఏదో సర్ది చెప్పేది. బట్ టుడే జనరేషన్ ఎట్లా అయిపోయింది అంటే వీళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు. సో నేను రీసెంట్గా చూసిన ఒక కేసులో ఏమైంది అంటే ఏదైతే ఇన్వాల్వ్మెంట్ అయినా ఎవరైతే పేరెంట్స్ వచ్చారు, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అక్కడ అత్త మామ వచ్చినారు, మ్యూచువల్ డైవర్స్ అమ్మాయితో మాట్లాడిన తర్వాత అత్త మామ వచ్చినారు. అత్త అంటుంది నాకు వద్దు, ఆమె అసలు మా ఇంట్లో వర్కౌట్ కావట్లేదు, వర్కబుల్ లేదు అని ఈజీగా చెప్పేస్తుంది. సో నేను ఇలాంటి అత్తలకు అందరికీ కాదు, మ్యారేజ్ అనేది ఇండివిజువల్ అనమాట. ఒక డివోర్స్కి మనం అదే ఫైనల్గా తీసుకొని అదే సిస్టమ్గా వెళ్ళాం అనమాట, ఇండివిజువల్ లైఫ్ అనమాట. సో అంటే నేనేం చెప్తా అంటే పేరెంట్స్కి కూడా ఎవరైతే మ్యారేజ్ అయ్యే కపుల్తో పాటు పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ మస్ట్ అండ్ షుడ్. మీరు 60 years వచ్చి హస్బెండ్తో ఉండాలని ఎంత బాగా కోరుకుంటారో మన కిడ్స్ మన పిల్లలు కూడా అదే విధంగా ఉండాలని మీరు కోరుకోవాలి ఫస్ట్. అంటే మీరు అది చెప్పాలంటే ఇప్పుడు కొడుకుకి మనం మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ వేరు. నీకు బిఫోర్ నీకు సన్ ఉండొచ్చు, బిఫోర్ నీకు డాటర్ ఉండొచ్చు. నేను ఎవరిని ఈ లా ఈక్వల్ బిఫోర్ లా అనేది ఈక్వల్ కాబట్టి నేను చెప్తున్నా, ఎవరైనా ఎవరి చైల్డ్కి వాళ్ళు ఈక్వల్ కాబట్టి. సో మీరు ఫస్ట్ మ్యారేజ్ సిస్టమ్ని అనేది బ్రాడ్ మైండెడ్తో చూడాలి. ఏదో ఫైనాన్షియల్ స్టేటస్ కోసమే పెళ్లి చేయడము అనేది చూడొద్దు, అది మెయిన్. సో రెగ్యులర్గా మీ దగ్గరకు వచ్చే కేసెస్ అంటే మేజర్ అసలు ప్రతి ఒక్కరు ఈ పాయింట్స్తో వస్తున్నారు అన్నట్టు ఏమన్నా? అయితే వాట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ డివోర్స్ అంటే ముందు డైవర్స్ అనగానే మన సొసైటీలో ఫస్ట్ ఒక సిగ్మాగా చూస్తారనమాట. అంటే ఈమె డైవర్స్ తీసుకుంది, ఈయన డైవర్స్ తీసుకుండు, ఫస్ట్ అది మైండ్లో నుంచి తీసేయాలి సమాజంలో. మ్యారేజ్ ఈజ్ నాట్ ఏ లైఫ్, అది ఒక పార్ట్ మాత్రమే, దాన్నే లైఫ్ అని వెళ్ళిపోవద్దు. మన లైఫ్లో ఫస్ట్ పేరెంట్స్ ఫస్ట్ వస్తారు, మనకు లాస్ట్ చైల్డ్ వస్తారు, మ్యారేజ్ వైఫ్ హస్బెండ్ ఈ బ్రదరు వీళ్ళందరూ మధ్యలో ట్రావెల్ చేసే వాళ్ళే. సో మనం ఈ సినారియోలో కొంతమంది అమ్మాయిలు మదర్ మాట విని డైవర్స్ ఇస్తారు, బ్రదర్ మాట విని డైవర్స్ ఇస్తుంటారు, ఫాదర్ చెప్పేది. కొంతమంది అమ్మాయిలు నా దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ స్పెషల్గా మేడం అంత స్టోరీ చెప్పిన తర్వాత మేడం నేను డైవర్స్ ఇవ్వాలా వద్దా అని నన్ను క్వశ్చన్ చేస్తాను. నేను ఎప్పుడు కూడా ఏ కపుల్కి డైవర్స్ ఇవ్వాలే ఇవ్వద్దు అని చెప్పాను, అది ఇండివిజువల్ డిసిషన్ అనమాట. మనం ఎంతవరకు కూడా కౌన్సిలింగ్లో వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద యువర్ స్టోరీ, వాట్ ఈస్ ద నెక్స్ట్ కోర్ట్ ఫైలింగ్, నెక్స్ట్ ఏముంటది, నీకేం రెమెడీ కావాలి. డైవర్స్ అంటే పనిష్మెంట్ కాదు, రెమెడీ. అది మనకు ఒక లీగల్ రెమెడీ అనేది అనుకోవాలి. సొసైటీ వాళ్ళకు కూడా, అంటే సొసైటీలో ఉండే వాళ్ళకు కూడా నేను ఏం చెప్తా అంటే ఎవ్రీ ఫ్యామిలీలో ఒక డైవర్స్ కంపల్సరీ ఉంది. మనకు అని కాకుండా మన చుట్టుపక్కల ఎవరో ఒకరికి, మన రిలేటివ్స్లో కానీ మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఏదో ఒక స్టోరీ అనేది క్రియేట్ అవుతుంది డైవర్స్. మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనము డైవర్స్డ్ ఉమెన్ డైవర్స్డ్ మెన్గా కాకుండా సిటిజన్గా మనం పరిగణించాలి. సో మెయిన్ అది మ్యామ్. ఇప్పుడు అంటే లైక్ కొద్దిమందికి ఎలా అనిపిస్తుంది అంటే డివోర్స్ అంటే కొద్దిమంది ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వీడితో భరించడం కన్నా నాకు అల్మనీ వస్తుంది, మెయింటెనెన్స్ వస్తుంది, సో సైడ్ అయిపోతాను, డివోర్స్కి అప్లై చేస్తాను అంటున్నారు. సో కొద్దిమంది ఏంటి అంటే ఒపీనియన్,
వీటితో ఉండడం కన్నా డివోర్స్ తీసుకొని సైడ్ అయిపోవడం బెస్ట్ అంటారు. సో ఫర్దర్గా ఇన్ కేస్ తీసుకుంటే ఫర్దర్గా వచ్చే క్వారీస్ ఎలా ఉంటుంది, ప్రాబ్లమ్ అయితే అదే చెప్తున్నా, ఇది సొసైటీ అనేది ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చనే సొసైటీలో అందరూ ఇదే అనుకుంటారు. ఒక అమ్మాయి డైవర్స్ ఇచ్చి వచ్చిందంటే ఆ మెయింటెనెన్స్ వస్తుంది, లైక్ ఎల్మనీ తీసుకుంది అనేసి ఒక ఇట్లా పిన్ చేస్తుంటారు. దట్ ఈస్ రాంగ్ కంప్లీట్లీ. వై? బికాస్ ఒక మ్యారేజ్ అయిన తర్వాత 10 years 5 years వీళ్ళు పిల్లల్ని కానీ ఏదైతే పీరియడ్ ఆఫ్ టైం ఉంటుందో ఈ టైం అంతా వాళ్ళకు సాక్రిఫైస్ చేస్తారు. లైక్ ఈవెన్ తను ఇల్లుని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, జాబ్ చూసుకోవాలి. డైవర్స్ అనేది పెళ్ళైన 1 yearకేనే కాదు, 40 yearsకి కూడా డైవర్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నార్త్లో కానీ మన దగ్గర తెలంగాణలో మేము ఫైల్ చేసిన 50 years ఉమెన్కి మేము డైవర్స్ ఇప్పుడు రీసెంట్గా ఫైల్ చేసాము. సో ప్రాబ్లమ్ డైవర్స్ అనేది ఈ ఏజ్లోనే వస్తుంది, వీళ్ళకే వస్తుంది అని కాదు. ఎప్పుడైతే డైవర్స్ ఇప్పుడు మీరు అన్నట్టు ఎలిమనీకి మెయింటెనెన్స్కి అని డైవర్స్ ఎవరు ఇవ్వరు. 4 walls మధ్య చూడం మనం, 4 walls మధ్య ఆ రియాలిటీ అనేది వాళ్ళు ఫేస్ చేసిన తర్వాత స్ట్రగుల్స్ కానీ ఇంకేదైనా కావచ్చు చేసిన తర్వాతనే వాళ్ళు డిసైడ్ అవుతారు. సో అందులో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఇంకెవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. బట్ నేను అనేది ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఇండివిజువల్ డిసిషన్ ఈజ్ ద ఫైనల్ అంట. ఎందుకంటే చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే డైవర్స్ ఇవ్వాలా వద్దా స్ట్రగుల్ అవుతుంటారు. నేను డైవర్స్ ఇవ్వచ్చా ఇవ్వద్దా అనే పాయింట్లో కూడా ఉంటారనమాట. బట్ అదంతా మీరు తీసేసి నిజంగా మీకు డైవర్స్ ఇవ్వాలనిపిస్తే నిర్భయంగా డైవర్స్ ఇచ్చేయచ్చు. మీరు ఒక సజెషన్ మీద ఎప్పుడు డైవర్స్ ఇవ్వద్దు, ఒక సజెషన్ మీద లైఫ్ని లీడ్ చేయొద్దు. ఎందుకంటే ఎప్పుడు కూడా మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఉండాలి. ఈ మ్యారేజ్ లైఫ్లో మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది కోల్పోయినాం అనుకోండి మనము, మ్యారేజ్ సిస్టమ్ అనేది ఫెయిల్యూర్ అయిపోతుంది. అందుకే నేను ఏమంటానంటే రెస్పెక్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. రెస్పాన్సిబిలిటీస్ అడ్జస్ట్మెంట్ అయ్యి ఇప్పుడు ఎవరో చెప్తారు 2 పిల్లలు ఉన్నారు కదా అడ్జస్ట్ అయిపో, దిస్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ అని చెప్తాను నేను. ఓకే, అది అంటే మనకు చిన్నప్పటి నుంచి మనకు సొసైటీ నేర్పించింది అది అంతా 20 years బ్యాక్ అనమాట. సొసైటీ నేర్పించినట్టు కాదు, ఇండివిజువల్ డిసిషనే ఫైనల్ అని చెప్తాను. అంటే చాలా మంది అమ్మాయిలు అనుకుంటారు అసలు నేను డైవర్స్ ఇస్తే ఇప్పుడు ఎట్లా సర్వైవల్ అవుతా, ఎట్లా ముందుకు వెళ్తా అని చెప్పేసి. అంటే దానికోసం నేను ముందుగా ఎవ్రీ ఉమెన్కి కానీ నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు మంచి అబ్బాయికి ఇచ్చి మ్యారేజ్ చేస్తారు. మంచి అంటే వెల్ సెటిల్డ్ అబ్బాయి, నిన్ను కాల్ కింద పెట్టి నీకుండా కార్లో తీసుకెళ్ళి షాపింగ్ చేయ అంతా బాగుంటుంది. నువ్వు ఉన్నన్ని రోజులు బాగుంటావు, నీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే ఇదంతా నీకు ఏమైపోతుంది అంటే బెనిఫిషియర్ అంతే. నువ్వు అప్పుడు నువ్వు ప్రాపర్టీని నువ్వు బెనిఫిట్ చేసినట్టే అవుతావు. సో నేను ఈ టైంలో నీకు ఎంత నన్ను ఉండని, నువ్వు బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉన్నా కూడా నువ్వు ఆన్లైన్ కోర్సెస్ కానీ ఫ్రీలాన్సెస్ కానీ నువ్వు టైంపాస్కి చేస్తున్నట్టు చెయ్యి. ఎప్పుడో ఒకసారి నీకు యూజ్ అవుతుంది అది. అంటే నువ్వు కంపల్సరీగా డైవర్స్ ఇస్తావు అన్న కాన్సెప్ట్ అని కాదు. నేను మన ఇండివిజువాలిటీ అనేది మనకి ఉండాలి. సో నాకు తనకి పొలాలు ఉన్నాయి, తను గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి చాలామంది కుక్ చేసుకుంటూ లైక్ కుక్ కూడా చేయకుండా ఏదో ఫ్యామిలీని చూసుకుంటూ ఉండడం కాకుండా ఒక 2 hours మీరు మీకోసం స్పెండ్ చేయండి. లైక్ స్పెండ్ చేసినప్పుడే మీరు ఫ్యూచర్లో నీకనే కాదు మీ హస్బెండే రేపు ఏదైనా కోల్పోయినప్పుడు మీరు అది రీప్లేస్ చేయగలుగుతారు. దట్ ఈస్ ద మేజర్ థింగ్. ఓకే, సో కొంతమంది అంటారు ఉమెన్ అంటే మన ఉమెన్ వర్షన్లో చూసుకుంటే డివోర్స్ అనేది ఉమెన్కి ఫ్రీడమ్ ఎక్కువ అయింది, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఎక్కువ అయింది కాబట్టి డివోర్స్ అప్లై చేస్తున్నారు. ఒకప్పుడు ఫ్రీడమ్ అంటే ఫినాన్షియల్ ఇండిపెండెన్సీ లేదు, డిపెండెన్సీ ఉండేది. సో దాని గురించి మీరు ఏమంటారు? అంటే అది రాంగ్. మనము 20 years బ్యాక్ ఇప్పుడు చూసుకుంటే అప్పుడు ఒక 3-4 rooms ఒక ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ ఉంటుండే, ఒకరు తెస్తే ఒకరు తినాలి అట్లా ఉంటుండే. అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది లేదు కాబట్టి ఆ సినారియో వేరు. ఇప్పుడు అందరు ఈక్వల్ ఉన్నారు, అబ్బాయి అమ్మాయి ఈక్వల్ ఉంది, ఎవరు ఎక్కువ తక్కువ అనేది లేదు. కాబట్టి ఇక్కడ ఏమైపోతుందంటే మ్యూచువల్ రెస్పెక్ట్ దగ్గర పాయింట్ అనేది పిన్ అవుతుంది. అంటే ఇప్పుడు నేనేం తక్కువ లేదు అన్నట్టు అక్కడ క్లాషెస్ వస్తున్నాయి తప్పించి అప్పుడు వాళ్ళు ఉన్నారు సర్దుకుపోయి ఉన్నారంటే మనం ఇప్పుడు ఉండాలి అనేది రాంగ్. అది ఆ థింకింగ్ లెవెల్, లో థింకింగ్ లెవెల్ అంటారు అది. అంటే ఇప్పుడున్న సమాజంలో అమ్మాయిలను చూస్తున్నాం కొంతమంది, అంటే మనం ఏదైతే ఈ టాపిక్ చెప్తున్నామో
అది ఒక పర్సన్కి సంబంధించింది కాదు, జనరల్గా అవేర్నెస్ కోసం చెప్తున్నాం మనం. అంటే లైక్ అందరూ ఇలానే ఉంటారు, అందరికి పాయింట్ ఇట్లానే ఉంటుందని కాకుండా ఒక్కొక్కరిది డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. ఒకరికి కొంతమందికి అసలు డైవర్స్ ఇస్తా అన్నప్పుడు పేరెంట్స్ యాక్సెప్టే చెయ్యరు. ఎందుకు నువ్వు అక్కడే ఉండు, నువ్వు వస్తే ఇట్లుంటుంది అట్లుంటుంది అని చెప్తారు. అట్లున్నా కూడా డైవర్స్ తీసుకునే అమ్మాయిలు ఉంటారు అనమాట. ఎందుకంటే స్ట్రగుల్ అంటే వాళ్ళు 4 walls మధ్య చాలా స్ట్రగుల్ అవుతారు. మేము చూస్తాం కదా, నాకు కౌన్సిలింగ్స్లో వచ్చినప్పుడు చాలా సఫర్ అయ్యి వస్తారనమాట. వాళ్ళు చాలా సఫర్ అయినాకనే డైవర్స్ అనేది వాళ్ళ మైండ్కి ఆ థాట్ వస్తుంది. ఏ అమ్మాయి అయినా కావచ్చు, ఏ అబ్బాయి అయినా కావచ్చు, డైరెక్ట్గా డైవర్స్ ఇవ్వడానికి ముందుకు రారు. అండ్ నువ్వు చెప్పినట్టు మెయింటెనెన్స్, అలిమోనీ విషయానికి వస్తే ఇక్కడ ఏమైపోతుందంటే ఈ 10 years స్ట్రగుల్ అయిన తర్వాత వాళ్ళకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది తగ్గిపోతుంది. 10 years డిపెండ్ అయ్యి తర్వాత ఏదైనా చేసుకోవాలంటే ప్రాబ్లం వస్తుంది. సో నేను ముందే అమ్మాయిలు కూడా ఏదో ఒకటి, మీ బ్యాంక్ బ్యాలెన్స్, చాలా మంది జాయింట్ బ్యాంక్ బ్యాలెన్స్ పెడతారు, మనకంటూ ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, మనకంటూ మన ఏదైతే జ్యువెలరీ, మనకు ఏదైతే శ్రీధన్ ఇస్తారో అవన్నీ మన అకౌంట్లోనే ఉండాలన్నమాట. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది స్టేజ్ ఏమైతుందంటే డైవర్స్ కేసులు ఫైల్ చేస్తారు కదా అమ్మాయిలు, డైవర్స్ కేసు ఫైల్ చేసింది మర్చిపోతురు. నాకు డైవర్స్ ఇచ్చేయమను, నాది ఏదైతే నా పెళ్లికి పెట్టిన బంగారం నాకు ఇచ్చేయమను, ఆయనతో సంబంధం లేదు, నా గోల్డ్ ఇయ్యమను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది స్టేజ్ మనీ మ్యాటర్ అవుతుంది, గోల్డ్ మ్యాటర్ అవుతుంది. వాళ్ళు డైవర్స్ చేసిన విషయము, వాళ్ళ బంధము, సంబంధం అన్ని మర్చిపోయి నా కట్నం ఇయ్యమను, నా ఫంక్షన్ హాల్ కట్నం ఇట్లా అయింది, నేను ఇంత స్పెండ్ చేసినాము, మాకు ఇంత అయింది ఖర్చులు, మేము ఇంట్లో ఖర్చులు అంత ఏదైతే ఎంఓయూలో ఇది లాస్ట్ పాయింట్గా అయిపోతుంది అనమాట. అందుకే ఏదైనా కూడా ఇప్పుడు అబ్బాయిలైనా అమ్మాయిలైనా మ్యారేజ్ అయినాక ఎవరిది వాళ్ళు ఇండివిజువల్ ఫైనాన్షియల్ సిస్టమ్ కానీ ఏదైనా ఇండివిజువల్ ఉండాలి. మీరు అంటే ఒక కేసు చూసినా పెళ్ళైన వారం రోజులకు డైవర్స్ అప్లై చేయడం జరిగింది. ఈ కేసులో అలిమనీ అడగడం జరిగింది అనమాట. సో అబ్బాయి తరఫు మేమే ఉన్నాము. ఇక్కడ డిఫెన్స్ ఎట్లా చేసినామంటే మ్యారేజ్ సిస్టమ్ అనేది ఈక్వల్. అంటే ఎవరైతే అమ్మాయి 1 weekలోనే అతను హ్యూజ్ ఆఫ్ అమౌంట్, వాళ్ళ ఫాదరు 1 weekకే ఫుల్ ఎక్కువ అమౌంట్ ఫైల్ చేసిండు అనమాట. ఎలిమనీ ఏదైతే ఉందో దాంట్లో మేము అన్ని ఫ్యాక్ట్స్ ఓపెన్గా షో చూపించి, అసలు అబ్బాయిది ఏం తప్పులేదు, అమ్మాయి నాకు ఇష్టం లేదు, సో రీజన్స్ చెప్పింది, నేను కంఫర్ట్ లేను, వీళ్ళు సరిగా లేదని 1 weekలో డిసైడ్ చేసింది అనమాట. మ్యారేజ్ సిస్టమ్ అనేది 1 weekలో డిసైడ్ చెయ్యలేము, అది కొన్ని డేస్ తర్వాత డిసైడ్ అవుతుంది అని చెప్పేసి అలిమనీ అనేది కొంచెం అంటే లైక్ ఏదైతే ఉన్న ఖర్చులు ఏదైతే పెళ్ళికి పెట్టినారో ఆ ఖర్చులు ఇచ్చాం. అంటే ఇందులో చాలా మంది అమ్మాయిలు మెయింటెనెన్స్ కోసం వేస్తారు డైవర్స్ అని కూడా అంటారు, అది రాంగ్, కొన్ని కేసెస్లో రాంగ్. అండ్ కొంతమంది అబ్బాయిలు మెయింటెనెన్స్ ఇచ్చిన తర్వాత కూడా చాలా లాసెస్, అంటే లైక్ కొంతమంది అబ్బాయిలు పర్సనల్ లోన్స్ తీసుకొని మరీ మెయింటెనెన్స్ ఇస్తున్నారు. అంటే మ్యారేజ్ వాళ్ళకు కూడా తెలియదు కదా డివోర్స్ అవుతుంది అని చెప్పేసి పర్సనల్ లోన్ అప్లై చేసి, నేను నా ఆఫీస్లోనే జరిగింది, పర్సనల్ లోన్ తీసుకొని మరీ అతను డైవర్స్ ఫైల్ అదే ఏదైతే అలిమనీ ఇచ్చాడా. ఇది డైవర్స్ సిస్టమ్ అనేది ఇద్దరికి బర్డెన్ అవుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే 3-4 years వరకు ఇద్దరికి బడనే ఉందన్నమాట. అండ్ దీనికి ముందు కూడా నేను డైవర్స్కి వెళ్ళే కంటే ముందు జ్యుడిషియల్ సపరేషన్, ఎవరైతే ఒక 5-10 years ఎవరైతే ఈ మ్యారేజ్ వెడ్లాక్లో ఉన్నోళ్ళు జ్యుడిషియల్ సపరేషన్ అనేది ఉండాలంటే, ఎందుకంటే జ్యుడిషియల్ సపరేషన్ అంటే ఏంటంటే మ్యారేజ్ అనేది కంటిన్యూ అవుతుంది, డివోర్స్లో అనేది బ్రేక్ అయిపోతుంది. అంటే నువ్వు హస్బెండ్ కాదు, నువ్వు వైఫ్ కాదు. ఇంకా ఇందులో ఏమంటే నువ్వు హస్బెండ్, నువ్వు వైఫే, కానీ మన ఏదైతే హక్కులు కోల్పోతాం, నువ్వు కంపల్సరీ ఈయనతోనే ఉండాలి, ఆయన చెప్పినట్టు ఉండాలి. ఈ సిస్టమ్ అనేది నువ్వు ఎక్కడన్నా ఉండొచ్చు, పైన ఉండొచ్చు, కింద ఉండొచ్చు, ఒకటే రూమ్లో, అతను హాల్లో, నువ్వు బెడ్రూమ్లో హాల్లో, ఇట్లుండొచ్చు. ఇది ఏంటంటే కోర్టు ఇస్తుంది అనమాట, మనకు ఆర్డర్ ఇస్తుంది. ఇది ఒక 2 years అట్లా మనం చూసిన తర్వాత డైవర్స్కి వెళ్తే కొంచెం బెటర్ ఉంటుందని నేను అంటే, ఎందుకంటే వాళ్ళు తెలుస్తుంది అనమాట, చెప్పలేం, కలిసే ఛాన్స్ ఉంటుంది, అసలు ఉంటారా ఉండలేమా. ఉన్నాయి ఇప్పుడు నార్త్లో ఎక్కువ ఉంది, ముంబైలో జ్యుడిషియల్ సపరేషన్, ఒకటే ఇంట్లో ఉంటారు, ఒక రూమ్లో వాళ్ళు, ఒక రూమ్లో వీళ్ళు, పిల్లలు వీళ్ళతో వాళ్ళతో మాట్లాడుతుంటారు. ఇది ఏంటంటే మెయిన్ చైల్డ్కి ప్లస్ అవుతుంది. లైక్
వాళ్ళకు పేరెంట్ కనిపిస్తాడు, మదర్ అవును, కనిపిస్తారు అది best కాబట్టి role, అవును. ఫాదర్ మదర్ కనిపిస్తారు కాబట్టి బెటర్ ఆప్షన్ అంట. మన తెలంగాణలో జ్యుడిషియల్ సపరేషన్ ఫైలింగ్ తక్కువ ఉంది, ఓకే నార్త్లో ఉంది అనమాట ఇది అట్లా. మ్యామ్ ఇంకో డౌట్, ఇప్పుడు మనకి మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని మంత్స్కి ఎన్ని ఇయర్స్కి మనకి అల్మనీకి మెయింటెనెన్స్కి ఎలిజిబిలిటీ అవుతారు? అట్లేం లేదు, మ్యారేజ్ అయిన ఒక పర్సన్ని మనం మ్యారేజ్ చేసుకుంటే షీఈ్ యువర్ వైఫ్, ఓకే హీఈస్ యువర్ హస్బెండ్ అంతే. అది డిపెండ్స్ ఆన్, అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఒక కేసుని చూసి మేడం ఆమెకు అంత అమౌంట్ వచ్చింది, ఈయనకి ఇంత అమౌంట్ ఇచ్చిండు, ఇది కాదు. మెయింటెనెన్స్ ఎట్లా డిక్లేర్ చేస్తారంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఇప్పుడు ఆయన 100 కోట్లు ఉందంటే నీకు 50 కోట్లు ఇవ్వడు. అతని అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే అతను ఇప్పుడు ఒక 100 కోట్లు ఉంది అంటే ఒక 50 కోట్లు అతను ఏదైనా లోన్స్ తీసుకొని తెచ్చుకుంటవచ్చు కదా. అందుకే అసెట్స్ అండ్ లయబిలిటీ, ఆయన లావిష్నెస్, ఆయన లివింగ్ లైఫ్ని డిసైడ్ చేసి మన కోర్ట్ అనేది మెయింటెనెన్స్ డిసైడ్ చేస్తుంది. అంటే ఈయనకి ఇంత ప్రాపర్టీస్ ఉన్నాయి, అతనికి ఒక 4 బిల్డింగ్లు ఉన్నాయి, మనకు ఒక బిల్డింగ్ ఇవ్వచ్చు కదా, అట్లా ఉండదు అది. అది మనము అతనికి ఎంత ఇచ్చినాము కట్నాలు, మన లైఫ్ స్టైల్ని కూడా చూసి, మన పిల్లల్ని చూసి, మనము వేసే ఎడ్యుకేషన్ని బట్టి, దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది ఏదైనా కూడా. మ్యామ్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డివోర్స్ అంటేనే నాకు తెలిసినంత వరకు లేడీస్ ఎక్కువ, అంటే మినిమం 70% వాళ్ళు లేడీస్ ఉంటారని తెలుసు రేషియో. సో 30% మనం అబ్బాయిల గురించి కూడా మాట్లాడుకుంటే అబ్బాయిలు కూడా సఫర్ అవుతున్నారని మనకు తెలుసు డివోర్స్ విషయంలో. అబ్బాయి డివోర్స్ ఇచ్చిన తర్వాత అమ్మాయిలు సఫర్ అవ్వట్లేదు. 90% అమ్మాయిలు కోర్టులో కేసు ఉన్నంత వరకే సఫర్ అవుతారు. ఈవెన్ మెయింటెనెన్స్ వచ్చినా మెయింటెనెన్స్ రాకున్నా కూడా, అంటే వీళ్ళకి మెయింటెనెన్స్ వస్తుంది కదా మంచిగా ఉన్నారని కాదు, జీరో మెయింటెనెన్స్ తోని కూడా అమ్మాయిలు లావిష్ లైఫ్ గడుపుతున్నారు ఈరోజు. సో ఎందుకు అని చెప్తా. ఇప్పుడు అమ్మాయిలకు ఏమైపోతుందంటే సిస్టమ్ అనేది బయట ఈజీ వే ఉంది, ఎక్కడ వెళ్ళినా వాళ్ళు ఈజీగా బతికేయచ్చు. అబ్బాయిలకు అంత ఈజీ లైఫ్ లేదు, సోర్స్ లేదు, బిజినెస్ ఎవ్రీ బిజినెస్. అంటే మనం జనరల్గా కూడా చూసుకుంటే ఎక్కడైనా అమ్మాయికి 50,000 శాలరీ వస్తుంది, అబ్బాయికి 50 వస్తుంది. సో ఇతనికి ఉన్న ఏదైతే ఖర్చులు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, అమ్మాయికి కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ డైవర్స్ ఇచ్చిన తర్వాత ఎందుకు అమ్మాయి లైఫ్ బాగుంటుంది అంటే, అమ్మాయిలు ఎప్పుడు కూడా చాలా మంది డైవర్స్ ఇవ్వగానే మ్యారేజ్కి వెళ్ళరు. అబ్బాయి ఏమైపోతుందంటే వాళ్ళ మీద కోపంతో, నెక్స్ట్ కోపంతో కాదు, ముందే మ్యాట్రిమోనియాలో 6 months ముందే అప్లై చేసేస్తాడు. డైవర్స్ అయిపోయిన తర్వాత 1 weekకి 20 daysకి మ్యారేజ్ చేసుకుంటాడు. మ్యారేజ్ చేసుకుంటే మొత్తం ఇంకేదైనా చేంజ్ ఉంటుందని కాదు, మళ్ళీ అదే స్టార్ట్ అవుతుంది. మ్యారేజ్ సిస్టమ్ లో నీకు పాతది ఏది ఉందో మళ్ళీ అదే, కొత్తగా ఏముండదు, నీకు కొత్త సినారియో ఏముండదు. ఎప్పుడు కూడా మ్యారేజ్ ఏదైతే డైవర్స్ డిగ్రీ రాగానే ఎవ్రీ పర్సన్కి నేను ఏం చెప్తా అంటే మినిమం 2 to 3 years అనేది, అంటే మ్యారేజ్ డిగ్రీ ఏదైతే డైవర్స్ డిగ్రీ రాగానే 90 daysకి మ్యారేజ్ చేసుకోవచ్చు. 1 monthకి మ్యూచువల్ 1 monthకి మ్యారేజ్ చేసుకోవచ్చు. చాలా మంది మేడం తొందరగా ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకోవాలి, వాళ్ళ పేరెంట్స్ కోసమో వాళ్ళ కోసమో, సమాజంలో వీడి వైఫ్ వెళ్ళిపోయింది కదా అని ఏదో పడుతుంది వాళ్ళకు రిమార్క్ అని చెప్పేసి నేను మ్యారేజ్ చేసి చూయించుకోవాలన్నట్టు చాలా మంది చేసుకుంటారు. సో దానివల్ల పెద్ద ఏముండదు, మళ్ళీ పిల్లలు మళ్ళీ అదే లైఫ్. మళ్ళీ నీకు తెలుసో తెలీదు, ఇప్పుడు రీసెంట్గా ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ కంటే నేను సెకండ్ మ్యారేజ్ డివోర్స్ లాట్ ఆఫ్ ఫైల్ చేసిన. ఒక అమ్మాయి డైవర్స్ ఇచ్చి వచ్చి 2 yearsకి మళ్ళీ వచ్చింది నా దగ్గరికి. మళ్ళీ వచ్చింది అంటే నేను వేరే ఏదైనా సివిల్ మ్యాటర్ ఉందేమో అనుకుంటే, మేడం అగైన్ ఐ ఫైల్ డివోర్స్ వై అని అడిగితే సేమ్ సినారియో చెప్తుంది. కొత్తగా ఏముండదు. 2 years తర్వాత నువ్వు డైవర్స్ తీసుకోవచ్చా, అసలు నీకు మ్యారేజ్ అవసరమా, అసలు మ్యారేజ్ అవసరం లేదా అనేది నీ మైండ్లో ఆ థాట్ వస్తుంది. సో మ్యారేజ్ ఒక్కటే లైఫ్ కాదని అంటా నేను. సో మన హక్కు అంతే, అది మనకున్న ఏదైతే కస్టమ్స్ ప్రకారం మనకు మ్యారేజ్ చేస్తారు, కానీ అదొక్కటే లైఫ్ కాదు. మ్యారేజ్ అనేది మనకు పార్ట్ అంట నేను అంతే. చాలా మంది డైవర్స్ ఇచ్చే ముందు కూడా అనుకుంటారు డైవర్స్ ఇవ్వచ్చా లేదా, నన్ను సొసైటీ ఎట్లా చూస్తుందని అనుకుంటారని చెప్పాను కదా, అదంతా వేస్ట్. సో మనం మేడం లాస్ట్ టైం కూడా ఒక ఇష్యూ చూసాం ఎల్బీనగర్లో, డివోర్స్ అయిన తర్వాత కూడా వనస్థలిపురము తను వెళ్ళి తను చంపేసి వచ్చాడు.
అంటే తను హ్యాపీగానే ఉంది, ఇప్పుడు వేరే వాళ్ళతో ఉంది, హ్యాపీగానే ఉంది. అది ఎందుకు అంటే లైక్ అలా జరగడానికి రీజన్స్ అదే చెప్తున్నా, జనాలకు ఆ అమ్మాయి హ్యాపీగానే ఉంది, ఆ అబ్బాయి మ్యారేజ్, ఆ అమ్మాయి సెకండ్ మ్యారేజ్ చేసుకుంది, తప్పేంటి లీగల్ గా అనుకున్నాను. కరెక్టే కదా మేడం, కరెక్టే కదా మీ దృష్టిలో, మీ దృష్టిలో కరెక్ట్, కరెక్టే, మీరు కరెక్ట్ అనుకుంటారు. యాజ్ ఏ లాయర్ గా, ఫ్యామిలీ కౌన్సిలర్ గా నేనేం చెప్తానంటే, డైవర్స్ ఇచ్చినప్పుడు ఇద్దరికి ఏదైతే మెన్కి కానీ ఉమెన్కి కానీ ఈక్వల్ ఉండాలన్నమాట. ఎవరు ఒకరు డైవర్స్ ఇస్తే ఒకరు హ్యాపీగా ఉండాలి, ఒకరు అన్హ్యాపీ ఉండొద్దు. ఇద్దరు అనేది ఈక్వల్గా అది రెమెడీస్ పొందాలన్నమాట. అంటే ఇప్పుడు అమ్మాయి ఏం చేసింది అంటే ఆ కేసులో డైవర్స్ తీసుకుంది, ఇమీడియట్లీ మ్యారేజ్ చేసుకుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంది అంటే ఆ అబ్బాయికి ఏదైతే ఉందో ఏదో క్రిమినల్ కేసెస్ పెండింగ్ పెట్టి మరీ మ్యారేజ్ చేసుకుంది అనమాట. ఎవరు కూడా మ్యారేజ్లో ఏదైతే డివోర్స్ ఇచ్చిన తర్వాత ఒకరు అన్హ్యాపీ ఒకరు హ్యాపీగా ఉంటే అది ఆ నెక్స్ట్ మనం కంటిన్యూ చేసే మ్యారేజ్లో మనం నెక్స్ట్ హ్యాపీగా ఉండలేము. అక్కడ ప్రాబ్లం ఎందుకు అయింది అంటే అబ్బాయి పైన క్రిమినల్ కేసు ఉంది అనమాట, అది క్లోజ్ చేయలే. మీరు ఎప్పుడైనా మ్యారేజ్ డివోర్స్ ఇచ్చుకునే ముందు కొంతమంది ఎట్లుంటారంటే, నేను ఒక కేసులో చూసినాను, ఒక అమ్మాయి 1 CR ఆఫర్ చేసింది, అతను డాక్టర్. ఆ అమ్మాయి కూడా సమ్ డాక్టర్ MBBS క్యారెక్టర్కి చెందింది. నేను చూసినప్పుడు ప్రాక్టీస్లో ఉన్నప్పుడు 1 CR అప్లై చేసింది. 1 CR అప్లై చేస్తే ఆ టైంలో నేను అబ్జర్వ్ చేసినాను. 3 years తర్వాత తను 80 lakhs తీసుకుంది ఎలిమనీ సెటిల్డ్. సో నాకు అక్కడ ఏమర్థమైంది అంటే, ఈ అమ్మాయి అప్పుడే 80 lakhs తీసుకుంటే 80 lakhs పెట్టి ఏదో ఒకటి కొనేయడము, ల్యాండ్ ఏదో కొనేస్తే ఆ రోజు డబల్ అవుతుండే ఆమెకి 3 years లో. సో 3 years తనని సతాయించాలనో, నాకు ఖచ్చితంగా అమౌంట్ కావాలని. అంటే ఎవ్రీ డైవర్స్ ఇచ్చే కేసెస్లో నేను ఏం చెప్తా అంటే, డైవర్స్ మనం ఒక అమౌంట్ ఆఫర్ చేస్తాం కదా, 20 lakhs 30 lakhs 50. కొంతమంది ఖచ్చితంగా నేను 30 lakhs నాకు కావాలి అని కూర్చుంటారు. ఎక్కువ ఎప్పుడు 30 lakhs ఎప్పుడు రాదు, నీకు 25 వస్తుంది, 20 వస్తుంది, కానీ ఎప్పుడు కూడా సేమ్ ఫిగర్ రాదు, వీళ్ళే అలసిపోతారు. సో నేనేమంటా అంటే, ఒక 10 లక్షలు పెద్ద అమౌంట్ అయితే 50 lakhs తక్కువ వచ్చినా సరే, కానీ మీరు ఎప్పుడైతే ఉందో ఎలిమనీ తీసుకొని డైవర్స్ ఫైల్ చేస్తే వెరీ ఈజీగా, అంటే ఏదైతే కాంప్రమైజ్ లెవెల్కే వచ్చేసి పక్కకు జరిగిపోవడమే బెటర్ అనుకుంటా. మీరు కరెక్ట్ థాట్ డైవర్సే నాకు ఫస్ట్ అనుకుంటే మాత్రం మీరు ఎంత లెస్గా మీరు దాని నుంచి బయటకు వచ్చేస్తే బెటర్ అనుకుంటా. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం 1 CR అడిగితే 1 CR రాదు. అది ఎప్పుడు వస్తుంది తెలుసా, మనం కాంప్రమైజ్ స్టేజ్లో 1 CR అడిగినప్పుడు నేను 80 ఇస్తా అన్నప్పుడు 80 తీసుకోవడమే బెటర్ అన్నా కదా, అప్పుడే మనం కొంచెం రిలాక్సేషన్గా ఉంటాం. అది మామి, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు జాబ్ చేస్తారు. సమ్ సిచ్యువేషన్స్లో హస్బెండ్ జాబ్ చేయట్లేడు, వాళ్ళిద్దరు డివోర్స్కి అప్లై చేశారు. ఇప్పుడు మెయింటెనెన్స్ అల్మనీ ఎవరైనా అంటే వైఫ్ హస్బెండ్ కూడా ఇవ్వచ్చా? అయితే యాక్చువల్గా నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇద్దరు జాబ్ చేస్తారు, మానేస్తారు. అవును, అసలు మెయింటెనెన్స్ ఎవరు ఇస్తారు అంటే, ఒక కేసులో ఇది ఎల్బీ నగర్ రంగారెడ్డి, ఇంతకుముందు గతంలో కూడా చెప్పాను, రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఏం జరిగిందంటే, అతను జాబ్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్స్ అని, ఆమె మెయింటెనెన్స్ కేసు అయింది, ఆపేసింది అతను జాబ్. ఆపేసి నాకు జాబ్ లేదని చెప్పిండు సింపుల్గా జాబ్ లేదు అని చెప్పినప్పుడు ఏమవుతుందంటే, జడ్జ్ ఎవరైతే హానరబుల్ జడ్జెస్ ఏం చెప్తారు అంటే, ఫ్యామిలీ కోర్టులో ఏదైనా ఉండని, నీకు అసలు కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి, నువ్వు ఏదైనా ఉండని, నువ్వు కంపల్సరీగా మెయింటెనెన్స్ అనేది ఆమె ఎలిజిబుల్ మెయింటెనెన్స్కి అని చెప్పేసి ఖచ్చితంగా ఏదో వారెంట్ ఇష్యూ చేయడము అన్నీ జరుగుతాయి, క్రిమినల్ కేసెస్ ఫైల్ కావడం అట్లా ఉంటుంది అనమాట. కంపల్సరీ మెయింటెనెన్స్ అబ్బాయి అనేది ఫైల్ చేయాలి, అతను స్టేబుల్ పర్సన్ అయితే. లేబర్ వర్క్ చేసినా కూడా అతను 4,000 2,000 పే చేయాలి. లాస్ట్ టైం ఒక ఆవిడ 2012లో ఎప్పుడో ఆమెకు 4,000 5,000 మెయింటెనెన్స్ అనేది ఇచ్చింది కోర్టు. ఆమె పిల్లలు 8th class 7th class లైక్ 6th కరెక్ట్ తెలీదు. ఆమె మా దగ్గరికి నెక్స్ట్ అప్పుడు ఎవరో చేసిరు అది మెయింటెనెన్స్, తర్వాత మా దగ్గరికి వచ్చి మేడం అస్సలు సరిపోవట్లేదు మెయింటెనెన్స్ అన్నప్పుడు మళ్ళీ మేము ఆల్టరేషన్ చేసినాం.
ఆల్టరేషన్ అలా వస్తుందమ్మా? 12,000 ఇప్పిస్తున్నాం ఇప్పుడు ఓకే. కంపల్సరీ. ఇప్పుడు మీకు ఎప్పుడైతే 4,000 5,000 ఉన్నప్పుడు ఇప్పుడు వస్తుందా అంటే ఆమె రెంట్ అప్పుడు 3,000లో ఉంది, 2,000లో ఉంది. ఇప్పుడు అదే రెంట్ లైక్ 6,000 కావచ్చు. గ్రాసరీస్ పెరుగుతాయి, పిల్లలు అప్పుడు స్కూల్ కాలేజ్కి వచ్చారు, మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము 4 నుంచి 12 ఇప్పిస్తున్నాం. ఓకే. ఇస్తుంది కోర్ట్ అట్లా. ఇప్పుడు హస్బెండ్ కన్నా వైఫ్కి సాలరీ ఎక్కువ ఉంటే మెయింటెనెన్స్ అట్లా వస్తుందా? షోరా? హస్బెండ్ కంటే వైఫ్కి శాలరీ. అవును. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎట్లా డిసైడ్ చేస్తుంది అంటే పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు, ఇప్పుడు వైఫ్ దగ్గర ఉన్నారా, తన దగ్గర ఉన్నారా, మేడం ఏ కేసెస్లలో హస్బెండ్కి వైఫ్కి మెయింటెనెన్స్ తగ్గుతుంది అంటే అమ్మాయి ఇంటర్ చదివి వచ్చింది, డిగ్రీ చదివి వచ్చింది, అబ్బాయి దగ్గరకు వచ్చినాక ఒక 20 lakhs పెట్టి 30 lakhs పెట్టి ఆమెకు ఏదైతే జాబ్ తెప్పించినాడు, ఈమె మ్యారేజ్ తర్వాతనే ఈయన బిల్స్ ఉంటాయి కదా, ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఇన్స్టిట్యూట్స్కి కానీ ఎక్కడ ఇతను పే చేసినప్పుడు ఆమెకు జాబ్ వచ్చింది అనుకోండి, అసలు ఆమెకు మెయింటెనెన్సే రాదు. ఇంకా ఎప్పుడు ఏ కేసులలో ఇది అంటే తనే చదివించినాడు, తనే అన్ని బిల్ పే చేసిండు, అసలు ఆమె ఇంటరే చదివి వచ్చింది నా దగ్గరికి, ఈరోజు ఆమె ఒక వెల్ సెటిల్డ్ జాబ్లో ఉంది, గవర్నమెంట్ జాబ్ వస్తుంది. చాలా మందికి అట్లా వస్తుంది జాబ్, ఇంటర్ చదివి వచ్చినాక మా అబ్బాయి దగ్గరకు వచ్చినాక జాబ్ వస్తుంది కదా, అప్పుడు మెయింటెనెన్స్కి ఎలిజిబుల్ కాదు. ఓకే. అది మ్యామ్ ఇప్పుడు ఇంకొకటి కపుల్స్ అంటే డివోర్స్ తీసుకునే కపుల్స్కి చిన్న కిడ్స్ ఉన్నారు. ఇప్పుడు పెద్ద కిడ్స్ అయితేనేమో వాళ్ళు చూస్ చేసుకుంటారు మమ్మీ దగ్గర ఉండాలా డాడీ దగ్గర ఉండాలా అని, ఎందుకంటే మెచ్యూరిటీ స్టేజ్ వాళ్ళదే. సో బట్ చిన్న అంటే బిలో 5 years పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు ఎక్కడ ఉండాలని. సో కోర్టు ఎటువైపు నిర్ణయిస్తుందంటే యాక్చువల్గా 12 years అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఫాదర్కి ఇచ్చేస్తారు జనరల్గా, అది లాలోనే ఉంది. అమ్మాయిలని మాత్రం ఇవ్వరు, ఫాదర్కి ఇవ్వరు. అమ్మాయి సేఫ్టీ మొత్తము మదర్ దగ్గరనే. బట్ కొన్ని కేసెస్లో 2 అమ్మాయిలు ఉండే కానీ ఫాదర్కే ఇచ్చింది కోర్టు, ఎందుకంటే కోర్టు కూడా ఏం చేస్తుంది అంటే మదర్ది కూడా చూస్తుంది అనమాట. అన్ని కేసెస్లలో కాదు, మదరే వెల్ఫేర్ పిల్లలకని కాదు. ఒక కేసులో 2 అమ్మాయిలని ఫాదర్కి ఇచ్చింది, ఎందుకంటే అతను అన్ని ప్రూఫ్స్ లైక్ మదర్ ఉన్న ప్రూఫ్స్ అన్నీ తీసుకొచ్చినాడు, తను ప్రాపర్గా గైడ్ చేస్తుందా పిల్లలకు. ఆ సిచ్యువేషన్ నుంచి ఆ బార్డర్లో మదర్ లేనప్పుడు ఖచ్చితంగా కోర్టు ఏదైతే జడ్జి ఛాంబర్లోకి పిలిచి పిల్లల్ని అడుగుతుంది, అమ్మాయిలను కూడా అడుగుతుంది, మీకు మదరా ఫాదరా అనేది డిసైడ్ జడ్జి చేస్తారు, తెలిసిపోతుంది వాళ్ళకి మదర్కి ఇవ్వాలా ఫాదర్కి ఇవ్వాలా అనేది. సో ఇక్కడ ఏంటంటే పిల్లల విషయం వచ్చింది, వెల్ఫేర్ గురించి వచ్చింది కాబట్టి ఇన్ జనరల్గా కేసెస్లలో ఏమవుతుంది అంటే మదర్ ఇంపార్టెంటా ఫాదర్ ఇంపార్టెంటా మ్యాటర్ కాదు, ఇక్కడ పిల్లల వెల్ఫేర్ ఎడ్యుకేషన్ వాళ్ళ నీడ్స్ అనేది మేజర్ రోల్ అవుతుంది అనమాట. ఎవరి దగ్గర సేఫ్టీ ముఖ్యం అనేది డిసైడ్ చేస్తుంది. చాలామంది 9 నెలలు అంటే ఆ పిటిషన్లలో చూస్తాం మేము, 9 నెలలు మోసింది, మదర్ ఇస్ ద మెయిన్ రోల్ మేజర్ రోల్ అంటారు, అదంతా వేస్ట్. ఫాదర్ ఎఫెక్షన్ అనేది ఇద్దరికి ఈక్వల్గా ఉంటుంది. చాలా కేసెస్లలో ఫాదర్ దగ్గర కూడా ఉంటారు, మదరే అని కాదు, ఫాదర్కి దగ్గర కూడా పిల్లలు అమ్మాయిలు కూడా ఉన్నారు. అన్ని కొన్ని కేసెస్లో ఎట్లుంటుంది అంటే మెచ్యూర్ అయిన తర్వాత అమ్మాయిని ఫాదర్కి ఇస్తారు, బట్ అట్లా ఏం లేదు ఇప్పుడు. అంటే వెల్ఫేర్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంటే అక్కడికి మదర్ది కూడా చూస్తారు అన్నట్టు. కొన్ని కేసెస్లో మదరు ఆ సిచ్యువేషన్ నుంచి బారైపోతుండ అంటే తను ఈ లోకంలో ఉండదు. కొంతమంది మదర్స్ పిల్లల్ని చూసే సిచ్యువేషన్లో కూడా ఉండని మదర్స్ ఉంటారు, వాళ్ళు లగ్జరీస్కి అలవాటు అయ్యి పిల్లల్ని ఇప్పించుకొని ఆ ఎవిడెన్స్ ఫాదర్ తేవాలి, ఆ పిల్లల ద్వారా చెప్పించాలి, నిజంగానే మా మదర్ అసలు నన్ను చూసుకోదు, అసలు నన్ను స్కూల్కి పంపించదు, ఆమె మార్నింగ్ లేచిపోతే నైట్ వస్తుంది, అసలు మాకు ఫుడ్ దొరుకుతలేదు, ఎడ్యుకేషన్ దొరుకుతలేదు, అన్నీ ప్రూవ్ అయినప్పుడు. ఎప్పుడు ప్రూవ్ అవుతుంది, వీళ్ళు స్కూల్ వెళ్ళినప్పుడు, వీళ్ళు ఏదన్నా అదర్ యాక్టివిటీస్లో ఉన్నప్పుడు అవి పాల్గొనప్పుడే ప్రూవ్ అవుతుంది. కొన్ని సిస్టంలో ఏమవుతుందంటే పిల్లలకు కూడా ద్వేషం వస్తుంది. మనం ఎప్పుడు కేర్ తీసుకుంటామో అప్పుడు వాళ్ళకి తెలియని సిచ్యువేషన్, పిల్లలకి కేర్ తీసుకున్నా కూడా నా ఫాదరే నిజమేమో మదర్ ఊరికేనని పిల్లల మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే మనం చదువుకో అంటే మనం వాళ్ళకి విక్టిమైజ్గా అనిపిస్తాం, మనం చదువుకో అన్నప్పుడు తిను అన్నప్పుడు కూడా వాళ్ళకి మనము ఇది అనిపిస్తాం. సో అది కౌన్సిలింగ్ ఇస్తుంది జడ్జ్. మీ మదర్ నిన్ను అంటే అడుగుతుంది, మార్నింగ్ నీకు ఏం చేస్తుంది, టిఫిన్ పెడుతుంది,
నన్ను ఇట్లా సీరియస్గా చూస్తూ, ఇది మ్యాటర్ కాదు. మెయిన్ స్కూలు, స్పోర్ట్స్, ఇక్కడ ఎవిడెన్స్ అనేది మెయిన్. అంటే ఇప్పుడు బేబీకి మదరే ఫీడ్ చేస్తుంది, అన్ని కేర్ చేస్తుంది, అన్ని తానే. బట్ ఫాదర్ వచ్చి బయటికి తీసుకెళ్ళి ఐస్ క్రీమ్స్ ఇప్పించేసి అలా ఎలా తిప్పేస్తే మళ్ళీ ఫాదరే బెస్ట్ అని చెప్పుకుంటారు కదా. అలాంటి సిచ్యువేషన్లో ఎలా తీసుకుంటారు? ఇది చాలా కేసెస్లలో నువ్వు అన్నది కరెక్టే. సో మెనీ కేసెస్లో ఏమవుతుంది, కోర్ట్ హాల్లో మేము చూస్తాము, మదరు పాపం ఎవ్రీడే చూసుకుంటుంది, తను అన్నీ ఇస్తుంది పొద్దున్న నుంచి నైట్ వరకు. ఒక రోజు అతను ఏదో పెద్ద చాక్లెట్ ప్యాకెట్ ఏదో ఒక టాయ్ తీసుకొచ్చి కోర్టులో నించుంటాడు. నించొని అది చూయించి నేను మంచినే ఉన్నాను, మీ మదరే నన్ను రానివ్వలేదు, ఇవన్నీ మైండ్ వాష్ చేస్తారు. బట్ కౌన్సిలింగ్ లో తెలిసిపోతుంది పిల్లలు, కౌన్సిలింగ్ లో తెలిసిపోతుంది. ఈ చాలా మటుకు కౌన్సిలింగ్ లో అక్కడ జడ్జి దగ్గర కౌన్సిలింగ్ లో చెప్తారు, నీ ఫాదర్ ఇంపార్టెంటే, మదర్ రోల్ మేజర్ అని. చాలా కేసెస్ లో జరుగుతుంది అట్లా. ఫాదర్ ఎప్పుడో సెకండ్ సాటర్డేస్కి అట్లా విజిటేషన్ రైట్ ఇచ్చినప్పుడు ఒక టాయ్ తెచ్చి పిల్లలని ఇది చేసి చెప్తారు. అంత బిఫోర్ డేనే మదర్ బ్రెయిన్ వాష్ చేస్తుంది అతన్ని ఒక అక్యూజ్డ్గా చూడమని. ఇది నీకు తెలుసదా లేదో, కేరళ కేసు ఇది. ఆ ఫాదర్ది విజిటేషన్ రైట్ ఉంది, సాటర్డే ఉంది, తిను వెనస్డే అట్లా కొడుకుని గోవా తీసుకొని వెళ్ళింది. గోవా సెన్సేషనల్ కేసు ఇది. గోవా తీసుకొని వెళ్ళినప్పుడు సాటర్డే విజిటేషన్ రైట్ ఉంది, ఇతన్ని తప్పించాలి అంటే చాలామంది పేరెంట్స్ ఏమవుతుందంటే సాటర్డేస్ సండేస్ విజిటేషన్ రైట్ ఇచ్చినప్పుడు వీళ్ళకి కావాలని ఆ రోజు ఏదో ఒక ప్రోగ్రామింగ్ పెడతారనమాట. లైక్ ఒక యాక్టివిటీ, ఈరోజు ఇతను చెస్కి వెళ్తున్నాడు 2 days అని చెప్పేసి పెట్టడం వల్ల విజిటేషన్ రైట్ కోల్పోతారు. పిల్లల కోర్టు ఏమంటది, మెయిన్ చెస్ ఇంపార్టెంట్, లైక్ వాళ్ళకి స్విమ్మింగ్ ఇంపార్టెంట్ అని చూస్తుంది అనమాట. సో ఆ కేరళ మదర్ ఏం చేసింది అంటే సిఇఓ తను వెనస్డే అట్లా గోవాకి వెళ్ళిపోయింది. 2 days అయిపోయింది, ఫ్రైడే నేను ఇంకా రేపు కోర్టుకి తీసుకెళ్ళాలి. ఆమెకి ఏం బాధ అంటే నేను చూస్తున్నాను, ఇంకా అప్పటికి ఆమెకి మెయింటెనెన్స్ అలో కాలేదు, ఏం కాలేదు, ఎవ్రీ సింగిల్ టైం నేను చూస్తున్నా, తను ఇంకా ఏమి ఇవ్వట్లే కొడుకుకి అని చెప్పేసి తను ఇద్దరం చనిపోదామని చెప్పేసి ఏం చేసింది, ఫస్ట్ సన్ని చంపేసింది. అయ్యో, మెత్త పెట్టేసి చంపేసిన తర్వాత తనకి ధైర్యం రాలేదు తనని చంపుకోవడానికి. తను సూట్ కేసులో తీసుకొని వెళ్ళి కారులో వెళ్తేప్పుడు రూమ్లో వీళ్ళు క్లీనింగ్ చేసేటప్పుడు అప్పుడు తెలిసింది, ఏదో బ్లడ్ క్లాట్స్ కనిపించినప్పుడు అరే మీతో కెమెరాలో మళ్ళీ చెక్ చేసిర్రు, ఒక బాబుతో వచ్చింది వెళ్ళేటప్పుడు లేదు అని వీళ్ళు ఏదైతే హోటల్ మేనేజ్మెంట్ కారే బుక్ చేసిర్రు అనమాట తనకి ఎయిర్పోర్ట్కి. తన్ని ఆపేసేసాయి పోలీస్కి ఇమీడియట్లీ కాల్ చేసి గోవా వాళ్ళు తొందరగా వాళ్ళ లాంగ్వేజ్లో కొంకణి లాంగ్వేజ్లో మాట్లాడి ఆమెను ఆపు, పోలీస్ వాళ్ళు వస్తారు అంటే ఇమీడియట్లీ చెక్ చేస్తే లైక్ సో డెడ్ బాడీ దొరికింది. సో ఆమెను ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆమె మదర్ నాకు నా కొడుకు పైన ఇష్టము, నా కొడుకు నా దగ్గరే ఉండాలి అని ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకొని నేనేం చెప్తా అంటే విజిటేషన్ పిల్లలు సఫర్ అయిపోతున్నారు అనమాట. నిజంగా యాజ్ మదరే దూరం ఉంది, ఫాదరే దూరం ఉండు అనుకుందాము, జెన్యున్ ఫ్యాక్ట్ చెప్తాను నేను. మీరు కలిసి ఎప్పుడో 1 monthలో ఒకసారి కలవాలి ఇట్లా వద్దు. నిజంగా మీకు లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంది అనుకోండి, దూరం నుంచి కూడా ఇవ్వచ్చు. మీరు మేజర్ రోల్ ఏం చూడండి అంటే వాళ్ళు అన్నీ సఫిషియెంట్గా పొందుతున్నారా లేదా. ఆల్రెడీ మ్యారేజ్ బ్రేక్ అయిన తర్వాత మీరు పిల్లల్ని వెళ్ళి డిస్టర్బ్ చేయడం కూడా కరెక్ట్ కాదనే చెప్తాను నేను. మరి మాకెట్లా, మేము విజిటేషన్ రైట్ చేసుకున్నాము, మాకు కూడా మెయిన్నే అంటారు, కానీ చాలా మటుకు ఇట్లానే అవుతుంది అనమాట. అంటే లైక్ కోల్పోతున్నారు. మదర్ లవ్ తీసుకోవాలా ఫాదర్ లవ్ తీసుకోవాలా ఎప్పుడో వచ్చింది అర్థం కాక పిల్లలు సఫర్ అవుతారు. పిల్లలు సఫర్ కావద్దు అంటే మీరు ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళడమే బెటర్ అని నేను అంటా. ఎవరైనా కావచ్చు, మదర్ కావచ్చు, పేరెంట్ కావచ్చు. నిజంగా ఆ పిల్లలకు మీరు యాజ్ ఎ పేరెంట్ అని ప్రూవ్ అయిన రోజు మీ దగ్గర ఖచ్చితంగా వస్తారు. అది వస్తారు. మ్యామ్ ఇప్పుడు మీరు ఇండియన్ కేసెస్ గురించి కొన్ని మాట్లాడాం కదా, సో అవి కాకుండా యూకే యుఎస్ ఆ కేసులు అసలు అక్కడి నుంచి వచ్చే కేసులో మేజర్ దేని మీద వస్తుంది, అసలు ఏంటి ప్రాబ్లం? సేమ్ యాక్చువల్లీ మనము కెనడా కేసు, యూకే, యుఎస్ అనగానే ఫస్ట్ మన వాళ్ళు అమ్మాయి సెటిల్ అయిపోతుంది. అవును, ఫస్ట్ అదే చూస్తాం, సెటిల్ అయిపోతుంది ఇంకా అట్లా అనుకుంటాం.
కొంచెం అక్కడికో ఇక్కడికో ఇండియన్ డైవర్సే బెటర్స్ అంట నేను. ఓకే. ఎందుకంటారా, మన వాళ్ళు ఫారెన్ సంబంధం అని పెళ్లి చేస్తారు. ఎక్కువ కేసెస్ నేను చూసినా కదా, ఫారెన్ కేసెస్ 100% ఇండియన్ డైవర్సే బెటర్. ఆఫ్టర్ మంచిగా లీడ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే మన పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే సెటిల్ అయిపోతుంది అమ్మాయి, అబ్బాయికి 1 CR ప్యాకేజ్ ఇయర్లీ. ఇక్కడ 30 లక్షలు 40 లక్షలు ఉంటుంది. అక్కడ అదే ప్యాకేజ్ 1 CR అని చెప్పేసి ఇస్తారు. మీకు చెప్తున్నా, ఒక జెన్యున్ కేసు మా ఆఫీస్కి వచ్చింది, ఫారెన్ కేసు, అమెరికా కేసు. మదర్ ఫాదర్ అమ్మాయి వచ్చిర్రు, సమ్ లిమిట్ వాళ్ళ రిలేటివ్స్తో వచ్చిర్రు. కౌన్సిలింగ్ మొత్తం అమ్మాయి ఫ్యాక్ట్స్ అని విన్నాం, అంతా విన్నాం. తీరా అమ్మాయి చెప్పిన ఫ్యాక్ట్స్ చూస్తే 7 years మ్యారేజ్ లైఫ్లో నో ఫిజికల్ ఇంటిమసీ, అస్సలు ఫిజికల్ కన్జ్యూమేటే కాలేదు వాళ్ళిద్దరి మధ్యలో. అమ్మాయి చెప్తే అసలు షాక్ అయినాము. రిపోర్ట్స్ కూడా పెట్టింది, షీఈ్ అ వర్జిన్. ఓకే. అసలు నేను ఫస్ట్ టైం నేను ఎవ్రీ కేసులో 1 hour అట్లీస్ట్ 2 hours కౌన్సిలింగ్ తీసుకుంటాము, వాళ్ళది వింటాము కన్సల్టేషన్లో. బట్ ఇక్కడ అసలు డే మొత్తం పొద్దున 11కి వస్తే 6కి అయిపోయింది. అది షాక్. అసలు ఎందుకు, అసలు నేను అమ్మాయిని చాలా టైమ్స్ అడిగిన, అసలు నువ్వు వెళ్ళి అడగలేదా? లైక్ ఇప్పుడు మనం ఒక 1 month ఒక అబ్బాయితో ఉంటేనే జనరల్గా లవ్ అండ్ ఎఫెక్షన్ లేకుండా పెరిగిపోతుంది. మన నీడ్స్ కానీ అవసరాలు కావచ్చు. దానివల్ల కొంతమందికి లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత మ్యారేజ్ చేసినా కూడా వాళ్ళు మన కంఫర్ట్ జోన్స్ ఇస్తారు కొంతమంది. ఆ కంఫర్ట్ జోన్ వల్ల కూడా మనం వాళ్ళకి సరెండర్ అయిపోతాం. మెయిన్ మన దగ్గర ఎట్లుంటుందంటే, ఎవరినో లవ్ చేసి వస్తారు, ఆ లవ్ ఎఫెక్షన్ అబ్బాయికి కంఫర్ట్ ఉండదు మనకు. అప్పుడు అతను ఇచ్చే మన నీడ్స్ కానీ మనకి ఇచ్చే కంఫర్ట్స్ కానీ ఆ లవ్ ఎఫెక్షన్తో మనము వాళ్ళకి సరెండర్ అయిపోతాం. ఇక్కడ ఏమైంది అంటే, ఆ అమ్మాయి యుఎస్లో ఏం జరిగింది మరి నీకు నేను మొత్తం ఆ అమ్మాయిని కౌన్సిలింగ్ చేసినప్పుడు అసలు 7 years నువ్వు ఏం చేసినావు? అదే కదా, 1 year అంటే 1 year ఏం చేసినావు? మ్యూచువల్ డైవర్స్ కావాలి, వాళ్ళతో మాట్లాడినాము, వాళ్ళు కూడా వస్తారు అంటే. ఈ అమ్మాయిది అంతిన్న తర్వాత ఈ అమ్మాయిని పంపించేసి లంచ్ టైంలో వాళ్ళ అబ్బాయి ఎక్కడున్నాడు, వాళ్ళ మదర్ ఫాదర్ని పిలిచినాం. సార్, మీ బాబు 7 years నుంచి ఆ అమ్మాయితో ఫిజికల్ ఇంటిమసీ లేదు, అసలు ఏం లేదు అంటే, వాళ్ళ మదరు ఫాదరు 2-3 times వెళ్ళొచ్చిరు అమెరికాకి. మేడం, మా అమ్మాయి అసలు అరుస్తుంది వస్తే, దగ్గరకు వస్తే, వీళ్ళు చెప్తున్నారు. సరే, అరుస్తుంది చేస్తుంది కాదు, నేను చేసిన డైవర్స్ కేసెస్లో, ఇండియన్ డైవర్స్ కేసెస్లో మెంటల్గా ఉన్న, మనం జనరల్గా చూస్తాం, ఆ అమ్మాయి మెంటల్గా బాగాలేక ఉన్నా కూడా 2 పిల్లల్ని కానీ ఉంటుంది, జనరల్గా చూస్తాం. సిల్లీ రీజన్ అది. అంటే మనం ఓపెన్గా మాట్లాడేది కాదు. మెంటల్గా ప్రాపర్ లేకున్నా కూడా అబ్బాయిలుతో ఫిజికల్ ఇంటిమసీ జరిగి పిల్లల్ని కానీ అమ్మాయిలు ఉన్నారు. అది రాంగ్. తర్వాత నేను మళ్ళీ అమ్మాయిని పిలిచి అబ్బాయిని వాళ్ళ ఫాదర్ని పంపించి అమ్మాయిని పిలిస్తే అమ్మాయి 7 years వరకు అతనితో కలిసి లేదు. సో ఇక్కడ ఏం జరిగింది ఫ్యాక్ట్ అంటే, ఈ అమ్మాయికి ఎప్పుడు కూడా ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు మనం కలిస్తే నీకు పిల్లలు అవుతారు. మన అమెరికాలో ఆటిజం పిల్లలు ఎక్కువ పుడతారు, వద్దు, మనకు కొంచెం రిలేషన్ కూడా దగ్గర ఉంది, ఏదో రిలేషన్షిప్ లైక్ మామ వర్స సమ్ ఏదో అవుతాడు, ఆటిజం వస్తుంది. అమ్మాయికి ఎప్పుడు కూడా ఏదో సర్ది చెప్పడము, మంచిగా షాపింగ్ తీసుకెళ్ళడము, జర్మనీ టూరు, ఆ టూర్ అని ఈ టూర్ అని చెప్పేసి ఇట్లా గడిపేసింది. వాళ్ళ మదర్ కాల్ చేసినప్పుడల్లా మంచిగా ఉన్నావు అంటే మంచిగా ఉన్నా, ఈరోజు వీకెండ్స్ మంచిగా సినిమాకి తీసుకెళ్ళడము, ఫ్యామిలీ ట్రిప్స్ వెళ్ళడము, ఇట్లా జరుగుతుంది. సో ఈ అమ్మాయి ఏం చేసిందంటే, అంటే ఈ ఎగ్జాంపుల్తో చెప్తా, మన ఫ్యామిలీస్లో మన హిందూ కాదు, మన సిస్టమ్ ఎట్లుంది అంటే, మ్యారేజ్ బిఫోర్ 25 years మ్యారేజ్ అవుతుంది. అప్పటి వరకు అసలు మ్యారేజ్ తర్వాత ఏం జరుగుతుంది అనేది అమ్మాయిలకు తెలీదు. ఇదే మ్యారేజ్ అనుకుంటారు. సో ఆ అమ్మాయి కూడా మ్యారేజ్ అంటే ఇదేనేమో అనుకుంది. అంటే చాలా మంది అమ్మాయిలకు తెలియదు. సో మన దగ్గర అసలు అది, అందుకే నేను ఏమంటా అంటే, బిఫోర్ మ్యారేజ్ మీరు కౌన్సిలింగ్ ఇప్పియండి అమ్మాయిలకు. అసలు మ్యారేజ్ తర్వాత ఏముంటుంది ఏంది అనేది అసలు అమ్మాయికి ఏం అంటే, ఇప్పుడు నలుగురు ఎవరన్నా వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడుకుంటే అమ్మాయి బయటికి రాగానే నువ్వు లోపలికి వెళ్ళు. ఒక అబ్బాయితో ఫ్రెండ్తో మాట్లాడితే నీకు ఫ్రెండ్తో ఏంటి? సో మన సిస్టమ్ అనేది
స్లో ఉంది కాబట్టి నేను ఏం చెప్తానంటే ఫస్ట్ కౌన్సిలింగ్. ఆ అమ్మాయికి ఏంటంటే మ్యారేజ్ 24 ఇయర్స్కి అయింది, 30 ఇయర్స్కి వచ్చింది, 31 ఇయర్స్ అమ్మాయి. ఆ అమ్మాయికి ఏమైపోయిందంటే అసలు ఏం తెలీదు, చదువుకుంది, అసలు అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ లేదు, ఏం లేదు. కాబట్టి అంటే అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ ఉంటే అన్నీ తెలుస్తాయా అని కాదు మ్యాటర్ ఇక్కడ. అసలు మన అంటే పేరెంట్స్ అనేది బిఫోర్ మ్యారేజ్ అనేది ఒక కౌన్సిలింగ్ ఇవ్వాలి ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళతో కానీ, మరి మన గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు వాళ్ళతో కానీ చెప్పించడం కానీ ఇట్లా ఉండాలన్నమాట. అది ఏది లేకుండా మ్యారేజ్ చేయడం వల్ల అమ్మాయి 7 ఇయర్స్ ఇదే మ్యారేజ్ అనుకోవడము. అంటే కొంతమంది అమ్మాయిలు భయపడతారు, నేను చెప్తే సో దీనికి ఇదేనేమో అనుకుంటారు, అంటే నన్ను ఇట్లా అనుకుంటారేమో అని. అట్లా 2 ఇయర్స్ 3 ఇయర్స్ స్పెండ్ చేసినాక వచ్చినారు. ఇంకో డైవర్స్ లో కూడా అది కూడా సేమ్ అంతే. 2 ఇయర్స్ తర్వాత అబ్బాయి అసలు ఏం అసలు 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 వర్కౌటే కాదు అబ్బాయితో అన్నప్పుడు ఏమవుతుందంటే అబ్బాయి వాళ్ళ మదర్ అంటారు, నువ్వు 2 ఇయర్స్ ఎట్లున్నావు నా కొడుకు దగ్గర అంటారు. ఉంటారు అంటే ఉంటారు, అమ్మాయిలకు అదే మేజర్ రోల్ కాదు కదా. అదే ఆఫ్టర్ మ్యారేజ్ కొంతమంది అమ్మాయిలు లవ్ అంటే లవ్వేనేమో, తినిపియడమే లవ్, తీసుకెళ్ళడమే లవ్ అనేదే చూస్తారు అనమాట. 7 ఇయర్స్ అట్లా గడిపింది అమ్మాయి. ఈ రోజు కూడా అమ్మాయి ఏమంటది అంటే అబ్బాయి మంచోడు అంటుంది. సో ఆ కేసులో మేము డైవర్స్ ఫైల్ చేసినాం. ఏమని ఫైల్ చేసినాం అంటే చీటింగ్ చేసిండు, అట్ ద సేమ్ టైం డివోర్స్ ఇప్పియలే మేము. అనల్మెంట్ అంటే ఇది చెల్లని పెళ్ళి అసలు ఇది పెళ్ళే కాదు, చెప్పకుండా చేసుకున్నాడు అతను మభ్యపెట్టినాడు, డివోర్స్ ఇప్పియలే మేము. అది పెళ్లిని రద్దు అట్లా మేము చాలా రద్దు చేసినాం పెళ్ళిళ్ళు. అంటే డివోర్స్ ఎందుకు ఇప్పిస్తాము? అవతల పర్సన్ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, అతనుకున్న డిసీజెస్ కానీ అతనుకున్న బ్యాడ్ హ్యాబిట్ అతను చెప్పినప్పుడు మేము డైవర్స్ ఇప్పియము. అసలు పెళ్లి చెల్లని పెళ్ళి అలా అంటే లైక్ అందరి ఆధీనంలో పెళ్ళి అయి ఉంటది కదా మేడం, సొసైటీ ఇప్పుడు ఎలా యాక్సెప్ట్ చేస్తుంది దాన్ని? ఇప్పుడు ఒక ఫాదర్ ఏం చేసిండు, 17 ఇయర్స్ ఉన్నాయి అమ్మాయికి, మ్యారేజ్ చేసిండు. మ్యారేజ్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి 21 ఇయర్స్కి డైవర్స్ తీసుకోవాల్సి వచ్చింది. మేము మెయిన్ ఏం చూస్తాము, అండర్ 18కి మ్యారేజ్ చేసిర్రు, అమ్మాయికి నాలెడ్జ్ లేనప్పుడు చేసిర్రు, అది కాజ్ తీసుకొని డైవర్స్ తీసుకోం. ఇది పెళ్ళి, చెల్లని పెళ్ళి, ఇది అనల్మెంట్ కిందకి తీసుకొస్తాం అనమాట. అంటే ఇట్లా చాలా చేసినాం మేము. అంటే డైవర్స్ ఇప్పిస్తే ఒక రిమార్క్ వస్తుందని ఏం చేస్తామంటే ఫ్యాక్ట్స్ చూస్తాం, జెన్యూన్ ఫ్యాక్ట్స్, నల్ అండ్ వాయిడబుల్ మ్యారేజ్, వాయిడ్ మ్యారేజ్ అని ఉంటాయి మనకు. అంటే అసలు ఇది పెళ్ళి ఎందుకు తీసుకుంటామంటే తప్పు జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మ్యారేజ్ చేసుకున్నా కూడా అసలు ఆ మ్యారేజ్ సిస్టమే లేదు ఇలా. అందరి ముందు చేస్తారు, ఇప్పుడు 100 మంది ముందు చేస్తారు, 10 మంది ముందు చేస్తారు, అది మ్యారేజ్ కాదు. మ్యారేజ్ అనేది 10 మంది వస్తే మ్యారేజ్ కాదు. అది మన ఇండియన్ అది సప్తపద అని ఏదైతే ఉంటుందో అవన్నీ ఉన్నాయా? అసలు మ్యారేజ్కి అతను ఎలిజిబులా, మ్యారేజ్కి మేము ఎలిజిబులా, అవన్నీ లేనప్పుడు అసలు అది పెళ్ళే కాదు, అది డైవర్సే కాదు, నల్ అండ్ వైడ్. అంటే పెళ్లి అనేది అనల్మెంట్ కిందికి వచ్చి అట్లా తీసుకుంటాం. చాలా మందికి లీగల్ ప్రొసీజర్ అనేది అంటే అవేర్నెస్ లేక లాయర్స్ దగ్గరికి వెళ్తే డైవర్స్ కావాలి అని చెప్పేస్తారు. డైవర్స్ కాదు, ఫస్ట్ ఫ్యాక్ట్ కౌన్సిలింగ్ ఏదైతే కన్సల్టేషన్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తాను సార్, ఫ్యాక్ట్స్ అన్ని చూసినాక వీళ్ళకి డైవర్స్ కాదు, వీళ్ళకు అసలు ఈ పెళ్లి చెల్లదు అని నేను చాలా అట్లా చేసిన. దానివల్ల ఏమైపోతుంది అంటే షీఈ్ అ ఫ్రెష్ మ్యారేజ్కి ఎలిజిబుల్ అనమాట. అసలు ఈమె తప్పు లేదల్లా. డైవర్స్ లో కూడా ఈమె తప్పు ఉండదు, డైవర్స్ లో కూడా ఈమె తప్పు అసలు ఉండదు. అక్కడ ప్రాబ్లం అనేది వర్కబుల్ కానప్పుడు ఏం జరుగుతున్నది అనే ఫ్యాక్ట్ అనేది ఆర్డర్ కాపీలో మనకి ఏదైతే డైవర్స్ డిగ్రీ తీసుకున్నప్పుడు ఫ్యాక్ట్స్ అనేది రాస్తాం కదా. చాలా మంది భయపడి డైవర్స్ కి రారు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. ఏమనుకుంటారో సమాజము, నువ్వు అన్నట్టు అమ్మాయిలే ముందుకు వస్తున్నారు డైవర్స్ కి, నేను ఇచ్చేస్తా అని చెప్పి. అక్కడ అమ్మాయిలు ఏదో ఫైనాన్షియల్ కోసం డైవర్స్ తీసుకుంటున్నారని కాదు, వాళ్ళు ఏదైతే ఫేస్ చేసిన తర్వాతనే ముందుకు వస్తున్నారు. అది మేడం, ఇప్పుడు కొద్దిమంది కపుల్స్ డివోర్స్కి అప్లై చేసి తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 or 2 years అయినాక రిగ్రెట్ అయ్యి మళ్ళీ కలిసి ఉండాలి అనుకుంటే లీగల్గా సెట్ అవుతుంది. డైవర్స్ తీసుకున్న తర్వాత
అసలు అట్లా ఎవరు మళ్ళీ కలిసి ఉండలేరు. పిల్లల కోసం ఎవరైతే నువ్వు అన్నట్టు పిల్లల కోసము ఏదైతే బర్త్డే పార్టీస్ అంటే ఇప్పుడు సానియా మిర్జా కావచ్చు, కొన్ని ఫిలిం ఇండస్ట్రీలో ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారో డైవర్స్ని ఫ్రెండ్లీ డైవర్స్గా ఉంటారు వాళ్ళు. డైవర్స్ అయిపోయినాక బర్త్డేస్ అయినాయి అనుకో ఒక స్పాట్ ఫిక్స్ చేసుకోవడము, పిల్లల కోసము ఇద్దరు కలిసి ఒక హోటల్ బుక్ చేసుకోవడము, బర్త్డే పార్టీస్ చేసుకోవడం, దట్ ఈస్ అ వెరీ ఫ్రెండ్లీ డైవర్స్ అంటారు అనమాట. అంటే అది చాలా బెటర్. నేను అనేది ఏంటంటే డైవర్స్ అయిపోయినాక అతను ఏం నీ ఎనిమి కాదు, ఎవరో కాదు. పిల్లలు ఉంటే మాత్రం మీరు కంపల్సరీగా ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ ఇంకేదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఆ రోల్ ప్లే చేయొచ్చు మీరు యాజ్ ఎ గార్డియన్గా. అంటే లైక్ మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్గా కాదు, ఒక ఇండివిజువల్ పేరెంట్గా మీరు రోల్ చేయొచ్చు. అది తప్పేం లేదు. అది వెస్టర్న్ కల్చర్ అంటారు. లైక్ ఇప్పుడు మనం సానియా మిర్జా కావచ్చు, తనకి డైరెక్ట్ ఫోన్ కాల్స్ ఉంటాయి వాళ్ళకు, ఒక మీడియేటర్ ద్వారా వెళ్ళి కలుస్తారు. అండ్ మోర్ ఓవర్ నువ్వు ఇప్పుడు చెప్పినట్టు రీసెంట్గా నిన్న మొన్న ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది. డైవర్స్ కాలేదు, డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసింది అమ్మాయి. ఏదో వాళ్ళ ఫాదర్కి హార్ట్ చేసినప్పుడు అతను వచ్చి హెల్ప్ చేసిండు. ఆమె కోర్టులో పిటిషన్ చింపేసింది. ఇదంతా ఒక సినిమాటిక్ లెవెల్గా మనకు కనిపించింది. సో ఇక్కడ సినిమాటిక్ లెవెల్ కాదు అది. ఎప్పుడంటే మనము అబ్బాయి దగ్గర ఉన్నంతసేపు మనకు ఆ వాల్యూస్ తెలీదు. నిజమే. ఎప్పుడైతే మనము ఫాదర్ దగ్గరికి మదర్ దగ్గరికి వెళ్ళి నువ్వు 1 month ఉండి చూడు, వాళ్ళు నీకు ఒక చిప్స్ ప్యాకెట్ కూడా ఇప్పేయడానికి వెనక ముందవుతారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ అమ్మాయి డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసి ఫాదర్ దగ్గరకు వచ్చినాక ఫాదర్ ఎప్పుడు అంటున్నాడు, నీ వల్లనే నాకు ఇట్లా హెల్త్ ఇష్యూస్ కానీ ఇది అన్నప్పుడు ఆ అమ్మాయి ఎంత మైండ్లో పెట్టుకొని నా హస్బెండే బెటర్ కదా అని చెప్పేసి ఇట్లా జరిగింది. అందుకే నేను ఏమంటా అంటే ఒకసారి జ్యుడిషియల్ సపరేషన్ ఆర్డర్ తెచ్చుకొని మీరు మీ పేరెంట్స్ ఇంటికి కానీ మీరు సపరేట్గా ఉండి చూడండి. నిజంగా మీకు అది వర్కబుల్ అయిందనుకో డైవర్స్ వేసుకోండి. లేదు వర్కబుల్ కాలేదనుకో మీరు హస్బెండ్ వైఫే అట్లా కూడా ఉండొచ్చు. ట్రయల్ కాదు, జ్యుడిషియల్ సపరేషన్ ఎప్పుడు కూడా ఉండొచ్చు. దానికి ఏం టైం లిమిట్ ఉండదు. జ్యుడిషియల్ సపరేషన్ ఎప్పుడు ఉండొచ్చు. బట్ ఇక్కడ నువ్వు చెప్పినట్టు ఇట్లనే ఉండాలి, నువ్వు అదే ఫంక్షన్కి వెళ్ళాలి, నేను ఇట్లనే ఉండాలి అని ఏం లేదు. ఇష్టం ఉన్నట్టు ఉండొచ్చు, ఇష్టం ఉన్నట్టు ఉండొచ్చు. అంటే మళ్ళీ అమ్మాయిలు ఇష్టము స్వేచ్ఛ స్వతంత్ర హక్కు ఉంది అని చెప్పేసి లైక్ మరి లిమిట్స్ క్రాస్ చేసే ఇష్టం కాదు. మన ఏదైతే ఫ్యామిలీస్కి మన ఉన్న పిల్లలకు మన ఇష్టం ఏదైతే కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 21 స్వేచ్ఛ స్వతంత్రంగా జీవించే హక్కు ఉందని చెప్పేసి అట్లా సపరేషన్ వచ్చినప్పుడు మనం అట్లా స్వేచ్ఛ స్వతంత్రంగా బతికే హక్కు అంటే ఇండివిజువాలిటీ అన్నప్పుడు మన ఇష్టం ఉన్నట్టు అయితే మన ఇష్టం వచ్చిన జాబ్ చేయడం, మన ఇష్టం ఉన్నది తినడం, మన ఇష్టం ఉన్న డ్రెస్ వేసుకోవడం, ఇది అన్నమాట. అంటే ఇష్టం ఉన్నట్టు అంటే ఏదైతే అది ఇష్టం ఉన్నట్టు కాదు. అట్లా మంచి ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇంకొకటి అయితే నీకు తెలుసా సిల్లీ రీజన్స్ తో కూడా డైవర్స్లు చేసిన నేను. ఒక ఫారెన్ కపులే అన్నమాట, అది యూకే కేసు. అమ్మాయి మదర్ వచ్చింది, అబ్బాయి మదర్ వచ్చింది, మేడం మా అబ్బాయికి డైవర్స్ పిటిషన్ అంతా చూసిన నేను. అమ్మాయి వేసింది డైవర్స్కి, ఈమెది కౌంటర్ కాపీ మళ్ళీ మేము రిప్లై ఇవ్వాలి కదా. ఆ మదర్ని కూర్చోబెట్టుకొని టైప్ చేసేటప్పుడు అంతా రాసుకుంటప్పుడు అమ్మాయి మేడం అక్కడ ఏం చెప్తుంది, ఈవిడ ఏం చెప్తుంది, మేడం మా అబ్బాయిని చంపడానికి చూస్తుంది, బాత్రూంలో సబ్బులు వదిలేయడము పీసెస్, మా అబ్బాయి ఈ సిల్లీ రీజన్స్ చెప్తుంటారు అనమాట. అంటే వెరీ సిల్లీ రీజన్. మదర్ చెప్తుంటే వెరీ సిల్లీ రీజన్ అనిపిస్తుంది అనమాట. అట్లా చాలా జింజర్ గార్లిక్ గురించి కూడా మనం ఆ మధ్యలో సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. అంటే ఎవరైతే వైఫ్ జింజర్ గార్లిక్ ఏదైతే తినదు అని ఎవరికి పిల్లలకు పెట్టట్లేదు, హస్బెండ్కి పెట్టట్లే అని హస్బెండ్ వెళ్ళి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ఇచ్చిండు డైవర్స్ కావాలని చెప్పేసి. డైవర్స్ వచ్చింది. అది
అంటే మనకు రైట్ ఉంది, ఏదైనా తినొచ్చు. ఇప్పుడు వాళ్ళిద్దరు రిలీజియన్ వేరే అనమాట, క్యాస్ట్ వేరే, సో రిలీజియనే వేరే అయినప్పుడు నువ్వు ఇదే తినాలి అదే తినాలని లేదనమాట. సో సిల్లీ రీజన్స్కి కూడా డైవర్స్ అవుతుంది. మామ్, ఇప్పుడు కపుల్స్ హ్యాపీగా అంటే లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు, ఒక 5 to 6 years 10 years ఉంటారు. కానీ సడన్గా ఏమవుతుందో ఏమో తెలియదు కానీ వైఫ్ హస్బెండ్కి డివోర్స్ పంపిస్తుంటుంది. అసలు ఎందుకు, రీజన్ ఏం అంటే వాళ్ళు ఒక్కసారి బ్యాక్ అయ్యి చూసుకుంటే అంత హ్యాపీయే ఉంటుంది, కానీ రీజన్ అసలు వారికి అర్థం కాదు, ఎందుకు పంపించిందో అర్థం కాదు. అయితే నువ్వు 10 years వరకు కాదు, ఒక కేసులో మేలో ఏప్రిల్లో మ్యారేజెస్ ఉంటాయి కదా మనకి. అవును, మ్యారేజ్ అయినాక లైక్ మన కస్టమ్స్ ప్రకారం ఆషాఢం అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ పొయ్యి అక్కడనే ఉంటారు ఇంకా. అసలు ఎందుకు రీజన్ కూడా తెలియదు. ఒక కేసులో అమ్మాయి అట్లా వెళ్ళిపోయింది, వెళ్ళిపోయి అసలు ప్రాబ్లం ఏంది తెలియట్లేదు. మేము అబ్బాయి తరఫు ఉన్నాము, ఆర్సీఆర్ వేసినాం, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. అబ్బాయిలకు ఉన్న ఒక ఆయుధం ఒకటి ఇదే అనమాట, ఆర్సీఆర్ అంటారు. ఎప్పుడైనా మీ వైఫ్ బయటికి వెళ్ళిపోయింది అంటే ఇమీడియట్లీ మీరు లాయర్ని కన్సల్ట్ చేసి ఆర్సీఆర్ పిటిషన్ ఫైల్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే DVC 498 ఏవైతే క్రిమినల్ కేసెస్ పడినప్పుడు అప్పుడు మీరు చెప్పుకోవచ్చు, నేనెందుకు మా వైఫ్ని టార్చర్ చేస్తాను, నాకు నా వైఫ్ ఇష్టమే అని చెప్పి నేను పిటిషన్ వేసినాను, దిస్ ఈస్ ద పిటిషన్ అనేసి మనం ఒక డాక్యుమెంటరీ ప్రూఫ్గా చూపించుకోవచ్చు. సో ఇట్లా చాలా మంది వెళ్ళిపోయినారు. తీరా ఆ కేసులో చూస్తే అమ్మాయికి బిఫోర్ లవర్ ఉన్నాడంట. సో ఆ ఇంట్లో వాళ్ళు చెప్పకుండా మ్యారేజ్ అంటే చేసేసిరు. అమ్మాయి ఆషాఢం వెళ్ళిపోయినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు అమ్మకి యాక్సెస్, అమ్మ పేరెంట్స్ ఏమనుకుంటారు, మంచిగా మ్యారేజ్ చేసుకుంది అమ్మాయి వచ్చేసింది అని చెప్పేసి కొంచెం యాక్సెస్ ఇస్తారు. అవును, అప్పుడు అమ్మాయి అబ్బాయితో వెళ్ళిపోయింది ఇంకా. సో ఇది డైవర్స్, ఇది కూడా అనల్మెంట్ కిందకే తీసుకొచ్చినాం. ఓకే, చెప్పకుండా, ఇవన్నీ చెప్పకుండా జరుగుతాయి కదా. అంటే లైక్ అసలు మ్యారేజ్ అనేది కొన్ని చెప్పకుండా సీక్రెట్గా స్కేర్డ్ మ్యారేజెస్ ఉంటాయి అనమాట. చెప్పకుండా చెప్తే అట్లనే ఉంటుంది. అండ్ నువ్వు అన్నట్టు ఇది 1 month జరిగిందా, 10 years కాదు, 40 years వరకు. కొడుకు 40 years ఉండి కూడా 30 years ఉన్న పిల్లలు ఇప్పుడు ఉన్నా కూడా మ్యారేజ్ డైవర్స్ అవుతున్నాయి. అంటే అక్కడ ఏమైపోతుంది అంటే లైక్ జర్నీ అంతా చేసిన తర్వాత వాళ్ళకు అంటే నేను చెప్తున్నా, ఒక 22 years డాటర్ ఉంది ఒక కేసులో. ఆమె మ్యారేజ్ డైవర్స్కి వచ్చింది. ఫ్యాక్ట్స్ అడిగిన, మేడం మీకే లైక్ 50 years ఉన్నాయి, వై ఎందుకు మీరు మ్యారేజ్ అనేది ఎందుకు ఇట్లా సాక్రిఫైస్ చేసేస్తున్నారు, వేసుకుంటున్నారు అంటే రీజన్స్ చెప్పింది. నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి నాకు ఇదే ప్రాబ్లము, నాకు మ్యారేజ్ అయినాక డాటర్ పుట్టింది, ఆమె కోసం నేను ట్రావెల్ చేసిన ఇంతవరకు నాకు సరిపోయింది, ఇంకా తనతో నేను ఉండలేను. ఎవ్రీ మ్యారేజ్లో 100% ఏది దొరకదు, అసలు 100% ఏ మ్యారేజ్లో ఉండదు. అది అసలు ఉంటుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా మంది సాక్రిఫై చేసి ఉంటారు అనమాట. అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటుంది అని డైవర్స్ ఇచ్చేయని మనం చెప్పము. డైవర్స్ ఇచ్చేయాలా వద్దా అనేది మనం ఎవరు చెప్పము. నీ ఇండివిజువల్ డిసిషన్ అది. నువ్వు డైవర్స్ ఇస్తే ముందుకు వెళ్ళగలుగుతావా వెళ్ళలేవా అనేది నీపైన డిపెండ్ అయ్యి ఉంటుంది. నువ్వు ఆ ఇంట్లో హ్యాపీగా ఉంటావా ఉండవా అనేది. అందుకే నేను అబ్బాయిలకు ఏం చెప్తా అంటే ఈ టాపిక్ మీద మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే నువ్వు ఎంత ఇచ్చినా ఎంత చూసుకున్నా రెస్పెక్ట్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే ఒక కేసులో ఏం జరిగిందంటే ఆమె ఎప్పుడు ఇంట్లో నువ్వు ఖచ్చితంగా వంట చేయాలి, వంట చెయ్యదు, టైంకి నాకు ఆఫీస్ నుంచి వచ్చినాక సరిగా తిండి పెట్టదని డైవర్స్ ఫైల్ చేసిండు. సో ఆ కేసులో మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే వైఫ్ నాట్ యువర్ మేడ్ అని. నిజంగా అట్లా అనుకుంటే 20,000 శాలరీ నువ్వు పే చేయాలని చెప్పి ఖచ్చితంగా అట్లా ఇచ్చిందంట. అంటే మళ్ళీ దీన్ని పట్టుకోండి అమ్మాయిలందరూ నన్ను మేడ్ చూస్తుంటే నాకు డైవర్స్ చేయాలని కాదు, కొన్ని సాక్రిఫైస్ ఉంటాయి, 100% ఏది దొరకదు. అందుకే మ్యూచువల్ రెస్పెక్ట్. ఆయన జాబ్కి వెళ్తాడు, నువ్వు తనకి కుక్ చేయాలి ఖచ్చితంగా అని కాదు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. మీరు ఇద్దరు జాబ్కి వెళ్ళినప్పుడు మేడ్ని పెట్టుకోండి, మీరు ఒకరు జాబ్కి వెళ్తున్నప్పుడు ఇన్బ్యాలెన్స్ అనేది చూసుకోకుండా బ్యాలెన్స్ షీట్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఖచ్చితంగా 100% లేదు అని చెప్పేసి నేను ముందుకు వచ్చేస్తా డైవర్స్కి అనేది అది రాంగ్. ఓకే, సో ఇప్పుడు వస్తున్నటువంటి డివోర్స్ కపుల్స్కి మీరు ఒక్క సెంటెన్స్లో చెప్పాలంటే అసలు ఏం చెప్తారు వాళ్ళు హ్యాపీగా ఉండడానికి డివోర్స్ కాకుండా?
అయితే మ్యారేజ్ అంటే మనం ఏదైతే ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకోవడము అవును. లగ్జరీస్ లైఫ్ కాకుండా కౌన్సిలింగ్ Okay. మీరు తీసుకోండి అని చెప్తాను. Hmm. డైవర్స్కి వచ్చేసరికి డైవర్స్ అనగానే అదొక పనిష్మెంట్ లాగా కాకుండా మనము మళ్ళీ రీస్టార్ట్ New life. బటన్ అనేది Okay. చేసేసేయాలి. ఓకే. అండ్ రీమ్యారేజ్ కూడా చేసుకోవచ్చు, తప్పులేదు. ఓకే. అండ్ మోర్ ఓవర్ చైల్డ్ అనగానే వెల్ఫేర్ మనకు గుర్తు రావాలి. ఫాదర్ దగ్గర ఉన్న మదర్ కాంప్రమైజ్ కావాలి, ఓకే. మదర్ దగ్గర ఉన్న ఫాదర్ కాంప్రమైజ్ కావాలి. వెల్ఫేర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ మెయింటెనెన్స్కి వచ్చేసరికి అందరూ నేబర్స్ కానీ రిలేటివ్స్ కానీ మెయింటెనెన్స్ వచ్చింది రెస్పెక్ట్ ఇవ్వకుండా చూస్తారు. అవును. అది రెస్పెక్ట్ కాదు, ఆమె రెస్పాన్సిబిలిటీస్ కోసము ఆమె తీసుకుంది. ఆమెకు అది ఒక ప్రొటెక్షన్ అన్నట్టు. ఓకే. సో మనం సమాజంలో సొసైటీలో చాలామంది అప్గ్రేడ్ కావాలి. డైవర్స్ సిస్టమ్ని కొంచెము మీరు డైవర్స్ ఇచ్చిన అమ్మాయి అబ్బాయి అని కాకుండా షీఈ్ అ సిటిజన్, ఓకే. హీఈస్ అ సిటిజన్. మనం కూడా సెల్ఫ్గా ఏమనుకోవాలంటే మనము వ్యవస్థలో మనం ఒక సిటిజన్. ఓకే. మనం డైవర్స్ ఇచ్చిన అమ్మాయి లాగా అబ్బాయి లాగా మనం సొసైటీలో బతకొద్దు ఎవరు కూడా. అట్లా నేనని చెప్పేది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎంత అంటే డివోర్స్ గురించి ఈ వీడియో కనుక వ్యూవర్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 99% ఎవరు డివోర్స్కి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మన వీడియోలు అంటే సలహాలు అంటే ఇన్ కేస్ డివోర్స్ తీసుకుంటే ప్రాబ్లం ఏముంటుంది, సో దానికన్నా ముందుగానే మీరు ఒకసారి కౌన్సిలింగ్ తీసుకోవాలనే థాట్. ఎందుకంటే మనం చాలా ఛానల్స్ చాలా వీడియోస్ కూడా చూసాం కానీ ఇలాంటి సజెషన్స్ ఎవరు ఇవ్వలేదు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.